సురేఖ వాణి గారి కూతురు, సురేష్ తేజ గారి కూతురు. సో దేంతోని సుప్రీతకి ఎక్కువ పేరు వచ్చింది? సినిమాలో ఏమో సురేఖ వాణి కూతురు, టీవీలో ఏమో సురేష్ తేజ కూతురు. అసలు మా అమ్మ ఏంటి సెలబ్రిటీనా? ఆ సెలబ్రిటీలది ఏముందిరా, మస్తు పైసలు సంపాదిస్తారు, వాళ్ళకి ఏంటి ఇందులో నుంచి పైసలు వస్తాయి అందులో నుంచి పైసలు వస్తాయి అని అనుకుంటారు. డూ యూ థింక్ దట్ ఈస్ రియల్? మనీ ప్లాంట్లు పెట్టుకున్నది మాత్రం మనీ ప్లాంట్ నుంచి మనీ రాదు. ఈ ట్రోలింగ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేసుంటాయి. సో హౌ యూ ఫేస్? బికాస్ నాకు అవసరం లేదు, నువ్వు నన్ను అన్ఫాలో చేయవు, నువ్వు నన్ను బ్లాక్ చేయవు, నేను బ్లాక్ చేస్తే మై పాలసీ. హ్యూజ్ డిస్కషన్ అమ్మాయిల డ్రెస్సింగ్ పైన. సో వాట్ ఈస్ యువర్ సేయింగ్ అబౌట్ ద కాంట్రవర్సీ? నేను గోవాలో చీర కట్టుకొని తిరిగితే బాగుంటుంది. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టగానే? చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేను ఆర్సీబీ ఫ్యానే. నేను ద వే కోహ్లీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ద టీమ్. సో వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ రిగార్డింగ్ దిస్? ఇట్లా నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఈ రెండింటి దగ్గర డాడీ చనిపోయారు అన్నమాట. అప్పుడు ఏదైనా ఒక టైం ఆయనను తలుచుకొని బాగా ఏడ్చిన రోజు? ఇప్పుడు మా అమ్మ దగ్గర నాకు చాలా ఫ్రీడమ్ ఎక్కువ. నేను వెళ్ళి కూర్చొని ఏడవచ్చు, కానీ నేను ఏడిస్తే మా అమ్మ బాధపడుతుంది అన్నట్టు. సో అప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు, మా డాడీ. సో నాకు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. నాన్నని పిలవాలని ఉంది. ఇండస్ట్రీలో రానివ్వాలంటే తల్లిదండ్రుల సపోర్టే కాదు, టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకుంది సుప్రీత. ఇంకెవరో కాదండి, సురేఖ వాణి గారి కూతురు సుప్రీత. సో ఈరోజు మన పాడ్కాస్ట్కి వచ్చేసారు. మరి ఈ విజువల్ టాక్స్ పాడ్కాస్ట్లో అంత ఎక్స్క్లూజివ్గా ఏమిస్తారో తెలుసుకుందాం. హాయ్ సుప్రీత. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, హౌ ఆర్ యూ? సూపర్ గుడ్. సుప్రీత, హావ్ యూ లాస్ట్ వెయిట్? Yeah. ముందు ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యూ సిన్స్ లాంగ్ టైం, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నా, కానీ అప్పటికి ఇప్పటికి కొంచెం సుప్రీత తగ్గింది అని అనిపించింది. అప్పుడు 69 kgs ఉండేదాన్ని. సో మూవీ కోసం ఐ లాస్ట్ 12 kgs. మళ్ళీ ఇప్పుడు అలా బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువైపోయి మళ్ళీ 3 kgs పెరిగాను. సో అట్లా ఐ ఫ్లక్చువేట్ మై వెయిట్ అట్లా 57, 58. బట్ దెన్ అప్పుడు ఒక బబ్లీ సుప్రీత ఉంటుండే, ఇప్పుడు లైక్ ఫిట్ సుప్రీత, రైట్? ఐ డోంట్ డూ ఎనీ ఫిట్నెస్. నాకు అసలు ఫిట్నెస్ జిమ్కి వెళ్ళాలి అదంతా నాకు యాంటీ. ఓ, అసలు నేను జిమ్ అనే కాన్సెప్టే నా డిక్షనరీలో లేదు. అప్పుడు వెళ్ళాను తగ్గాలి కాబట్టి అని చెప్పి, అంటే అప్పుడు నా ఫుడ్ కంట్రోల్ చాలా హారబుల్గా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఎంత తింటే బండగావరు అని అర్థమయ్యి ఆ ఫుడ్ క్వాంటిటీ తగ్గింది. మన కడుపు ఫిల్ అయ్యేంత వరకు తినాలి, మన ఇష్టం ఫుల్ అయ్యేంత వరకు కాదు అని. నాకు కడుపుతో పాటు ఇష్టం కూడా ఫుల్ అవ్వాలి. అమ్మో, అయితే మనం కూడా ఇష్టంగా అయిపోతాం. అందుకే సో ఎప్పుడు బిర్యానీ తినాలి, ఎప్పుడు తినకూడదు. సో అట్లా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోయి అట్లా మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తే ఇంకేం చేయలేను. కానీ మిడ్ నైట్ బిర్యానీకి వెళ్ళిపోతారా? స్విగ్గీ. ఓకే. సో ఎస్, అంటే స్టార్టింగే ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రేజ్ యూ ఫర్, అంటే ఆ వెయిట్ లాస్ అయినందుకు. బికాస్ మనము పుట్ ఆన్ అయినప్పుడు ఎంతమంది అయితే అంటారో, లాస్ అయినప్పుడు మాత్రం ఒక్కరు కూడా అది గుర్తించరు. బట్ ఐ కుడ్ సీ దట్ ఇన్ యూ అండ్ యూ హ్యావ్ సమ్ డిఫరెంట్ చార్మ్ ఇన్ యువర్ ఫేస్. సో ఈజ్ ఇట్ అబౌట్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద మూవీ ఆర్ దేనికి ఇంత చార్మ్? ఇంకా రిలీజ్ డేట్ రాలేదు కదా. అంటే యూఆర్ వర్కింగ్ ఫర్ ద మూవీస్, రైట్? ఒకటి ఆల్రెడీ ఫెబ్లో రిలీజ్ అయింది, అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ బంచ్ ఆఫ్ మూవీస్, లైక్ కపుల్ ఆఫ్ మూవీస్ టు రిలీజ్, రైట్? సో దాని ఎక్సైట్మెంటా, లేదా అసలు నేను ఇంటర్వ్యూస్ ఇచ్చి ఐఎమ్ జస్ట్ డన్, సో సంథింగ్ డిఫరెంట్గా ఈసారైనా ఏమైనా కొత్త క్వశ్చన్స్ వస్తాయా అనే ఎక్సైట్మెంట్తో యూ ఆర్ ఇన్ టు ఇట్? సో వై దట్? మీరు కొత్తగా ఏదైనా ఇంటర్వ్యూ చేస్తారేమో అన్న ఎక్సైట్మెంట్ తో ఆ చామ్. గ్లోవా? మరి నేను కొత్తగా చేస్తున్నాను అంటే నా ఫేస్ లో కూడా ఉందా? హైలైట్ వేసుకోవాలి. సో దోస్ ఆర్ బ్యూటీ టిప్స్. ఓకే, సో అందంగా కనిపించాలి, గ్లో రావాలి అంటే ఏం లేదు, హైలైటర్ అని ఒకటి దొరుకుతుంది, వేసుకుంటే సరిపోతుంది. సో పుట్టింగ్ ఆల్ దట్ ఫన్ అసైడ్, సో జనరలీ సురేఖ వాణి గారు, సో నేను ఐ హ్యావ్ వర్క్డ్ విత్ సురేఖ వాణి గారు. సో వీ యూస్ టు కాల్ హర్ అక్క. మాదొక బ్యాచ్ ఉంటుండే సురేఖ అక్క అని. సో సురేఖ వాణి గారు ఆర్ సురేష్ తేజ గారు. సో
సురేఖవాణి గారి కూతురు, సురేష్ తేజ గారి కూతురు. సో దేంతోని సుప్రీతకి ఎక్కువ పేరు వచ్చింది అండ్ వెన్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్? అలా వాళ్ళ కూతురు Yes. అంటే ఇప్పుడు చిన్నప్పుడు బయటికి వెళ్తాం కదా, సో ఫస్ట్లీ ఎవరి అంటే ఎక్కువ నేమ్ ఎక్కడ వచ్చింది అంటే సినిమాలో ఏమో సురేఖవాణి కూతురు, టీవీలో ఏమో సురేష్ తేజ కూతురు. సో ఇద్దరికి అది ఉంది. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ వాజ్ వెరీ స్మాల్. ఓకే. ఐ డోంట్ రిమెంబర్. ఇప్పుడు మాల్కో లేదంటే మా అమ్మ నన్ను ఎవ్రీ వీకెండ్ లుమ్ని పార్క్ తీసుకెళ్ళేదన్నమాట. సో అక్కడనో అంటే అప్పటికి భద్ర ఇవన్నీ రిలీజ్ అయిపోయినాయి కదా, సో అప్పుడు వచ్చి ఫోటోనో అప్పట్లో ఆటోగ్రాఫ్ కదా, 2003, 2004 ఆటోగ్రాఫ్, తర్వాత బొమ్మరిల్లు అదంతా అయ్యాక ఫొటోస్ వచ్చాయి అనుకుంటా, ఆర్ మేబీ 10. ఇనిషియల్ స్టేజ్ లో అప్పుడు కెమెరా ఫోన్స్ అంటేనే ఇట్ వాస్ అ హ్యూజ్ థింగ్. అప్పుడు మా అమ్మని వచ్చి మీరు కదా అని మాట్లాడుతుంటే నిన్నెందుకు ఆడుతున్నారు అన్న ఫీలింగ్. అంటే నాకు అది రియలైజేషన్ హిట్ అయ్యేది కాదు, బికాజ్ నేను చిన్నగా ఉండడం వల్లనే ఏమో స్కూల్లో కూడా వాళ్ళ డాటర్ అని అంటే నాకు ఆ రియలైజేషన్ హిట్ అయ్యేది కాదు. అసలు మా అమ్మ ఏంటి సెలబ్రిటీనా అది కాదు, ఇప్పటికీ అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు తెలియదు కదా. సో అంటే సినిమాలో చూస్తాం అందుకేనా ఏమో అదంతా ఒక క్వశ్చన్ మార్క్ ఫేజ్లో ఉండేది. పెద్దగా అయ్యాక ఓకే మన అమ్మని కూడా మన అమ్మలా కాకుండా మనం కూడా కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఫ్రీనెస్ తీసుకోకుండా సెలబ్రిటీలో చూడాలి. బట్ ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ దేర్ బికాస్ యాక్చువల్లీ మామ్ అండ్ డాటర్ మీ ఇద్దరు a lot of inspiration to other mom and daughters because నేను పర్సనలీ ఐ హ్యావ్ ఎ డాటర్. సో యు డోంట్ లుక్ లైక్ అ మామ్. థ్యాంక్ యూ. సో నేను అక్కని కపుల్ ఆఫ్ టైమ్స్ ల్యాంకోలో కూడా కలవడం జరిగింది అనమాట, బికాస్ మై రిలేటివ్స్ స్టే దేర్. సో వెన్ ఐ బీన్ దేర్ అప్పుడు నేను చూసినప్పుడు ఐ లవ్ హర్ కాన్ఫిడెన్స్. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సీ దట్ ఇన్ యూ. ద సేమ్ అదే కనిపిస్తుంది తెలుసా, అదే కాన్ఫిడెన్స్. అంటే అక్క క్యారీస్ సమ్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్, బట్ అది మన ఫేస్లో ఎట్లా ఉంటుంది అంటే అది ఓవర్గా కాకుండా ఇట్ ఈస్ అ సెటిల్డ్ కాన్ఫిడెన్స్. ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సింది, అందరితో మింగిల్ అయిపోవడం. ద వే యూ we met for the first time, కానీ the way you received was very good. when I greeted you greeted so good. తెలుసు మనకు కొంచెం లేట్ అయినా సరే అది పట్టించుకోకుండా you are so polite. ఇట్స్ ఓకే, వి నెవర్ నో కదా అవతల వాళ్ళు. అంటే నేను కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ బీ జడ్జ్డ్ బై ఎనీవన్, సో వై షుడ్ ఐ జడ్జ్ ఎనీవన్? అది మీకు ఏదైనా యాజ్ యూ సెడ్ యూ హ్యావ్ అ డాటర్, అది అక్కడ లేట్ అయి ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండి ఉండొచ్చు. సో దానివల్ల యూ కాంట్, అది ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. మీరు రోజు లేట్ వస్తారంటే అప్పుడు జడ్జ్ చేస్తే అది. సో ఎప్పుడో ఒకసారి ఇట్స్ ఫైన్ అలా అని చెప్పి. ఇప్పుడు మీనుంటే ఏమొస్తుంది, ఆ పిల్ల రూడ్ అన్న పేరు తప్పితే ఏం రాదు. బట్ దట్ స్మైల్ అండ్ దట్ ఆరా ఇఫ్ యూ క్యారీ. ఎప్పుడైనా మన టాపిక్ ఇప్పుడు నన్ను 10 మంది ఇట్టుకుంటారు, మీ ఆ 10 మందిలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఒకళ్ళు లేదా పిల్ల మంచిది అని అంటారు కదా, దట్స్ ఇనఫ్. సో దట్ స్మైల్, దట్ స్మాల్ ఆరా యూ క్యారీ చేంజెస్ లాట్ ఆఫ్ థింగ్స్ అని నా ఫీలింగ్. నైస్. వావ్. అంటే చాలా, అంటే ఐ యు జెన్ జీ కిడ్? ఐఎమ్ 2001 born. సో అది మీరు ఏం పేరు పెట్టుకుంటారో అంటే ఎటు అటు ఇటు కానీ అంటే 2000 and 2001 ఇస్ లైక్ అటు జంప్ చేయలేరు ఇటు జంప్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఓకే, లెట్ us consider you as Gen Z. I don't consider. No, I don't want. Sorry. ఓకే, దట్స్ ఓకే. సో ఇప్పుడు ఓకే, మనం ఇక్కడికి వస్తే ఇప్పుడు జెన్జీ ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి జెన్జీ కిడ్స్ అండ్ అప్పటి కిడ్స్ వీళ్ళకి దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద జనరేషన్స్, రైట్? డూ యూ ఫీల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పేరెంటింగ్ ఆర్ డూ యూ ఫీల్ బికాస్ పిల్లలు అంటే ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా దే ఆర్ మోర్ ఇన్ టు ఫోన్స్, దే ఆర్ మోర్ ఇన్ టు టీవీస్, దీనివల్ల అలా చేంజ్ అవుతున్నారా? బికాస్ మామ్ డాటర్ అంటే ఏదైతే బాండింగ్ ఉంటుందో ఒకప్పటి బాండింగ్కి ఇప్పుడున్న బాండింగ్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బికాస్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఇట్. బికాస్ వీ హ్యావ్ సీన్ సోషల్ మీడియాలో కానీ ద వే యూ హ్యాండిల్ ఆల్ ద ట్రోల్స్, యూ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రోల్స్ అనుకుంటా, బట్ యూ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కానీ ఈ జనరేషన్ వాళ్ళు unable to handle such things. అలాంటివి చూడగానే దే గెట్ ప్యానిక్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఐ థింక్ ఇప్పుడు అంటే నేనైనా అయి ఉండొచ్చు ఆర్ లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఏమవుతుందంటే వీ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు హ్యాండిల్ ఎనీథింగ్. అప్పట్లో అన్నిటికీ పేషెన్స్ ఉండేది. ఐ వాజ్ లైక్ నాకు అసలు పేషెన్స్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చూసి 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 నాకు ఎక్కువైంది. సో ఎక్స్పీరియన్స్ అవుతేనే జెన్జీ కిడ్స్కి మేబీ వాళ్ళు 20s అట్లా వచ్చాక
వాళ్ళు మారి అప్పుడు జనరేషన్ వచ్చాక మా జనరేషనే బెటర్ అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుందేమో. ఇప్పుడైతే అదే ఉంది, నాకైతే అదే ఉంది. నేను చాలా బెటర్. నేను మొన్న ఇలానే ఎవరినో ఐ మెట్ దిస్ ఫ్యూ గర్ల్స్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఐ ఆల్సో ఫీల్ అప్పుడు నాకు 2001 అన్నా కూడా నా చిన్నప్పుడు అన్ని ఫోన్స్ లేవు, టీవీలో ఐ వాజ్ నాట్ దిస్ కార్టూన్ పర్సన్. ఐ వాజ్ ఆల్వేస్ వాచింగ్ దిస్ మూవీస్ ఆర్ కిందకెళ్ళి ఆడుకుందాం, వాళ్ళతో ఆడుకుందాం, అట్లా ఉండేది. సో ఇప్పుడు 1-2 year మనం వీడియోస్ చూస్తేనే వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా వీడియోస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇట్ ఆల్సో మైట్ బి ద సోషల్ మీడియా అట్లా అయిపోవడానికి. వీ నెవర్ నో. పేరెంటింగ్ అని అంటే అన్నీ ఆల్ నెగిటివ్ థింగ్స్ అన్ని కలిపి అట్లా తయారైపోతున్నావే. యూ ఫీల్ నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది మన దగ్గర. జనరల్గా అప్పట్లో ఫోన్ చేసి మాట్లాడాలంటే చాలా టైం పట్టేది, ఫోన్ కోసం వెయిట్ అదేదో ఉండేదంట కదా. సో నాకు తెలియదు, మా అమ్మ చెప్పేది. కాయిన్ ఫోన్ కంటే ముందు ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే వాళ్ళకి నెంబర్ ఇచ్చి, అంటే ఆల్మోస్ట్ 80s 70s టైంలో ఐ హ్యావ్ సీన్ సంథింగ్ వేర్ కాల్ రావాలి అంటే దే యూస్ టు స్టే ఇన్ అ లైన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ వాళ్ళు అంటే తర్వాత అది కాదు, అక్కడి నుంచి వచ్చే కాల్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ పోస్ట్ వైఫై ఆర్ జస్ట్ ఒక టెక్స్ట్, స్నాప్చాట్లో వాట్సాప్, స్నాప్చాట్, జస్ట్ టెక్స్ట్ అవేలో too many gossips, too many things you can tell others kada. So but at the same time social media తో చాలా మంది they are earning very good. So what people నార్మల్ కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే సెలబ్రిటీలది ఏముందిరా, మస్తు పైసలు సంపాదిస్తారు, వాళ్ళకేంది ఇందులో నుంచి పైసలు వస్తాయి అందులో నుంచి పైసలు వస్తాయి అని అనుకుంటారు. డూ యూ థింక్ దట్ ఈస్ రియల్? సెలబ్రిటీలకు ఎక్కడ చెట్లేం కాసే, మనకేమి ఇంట్లో మనీ ప్లాంట్లు పెట్టుకున్నందు మాత్రం మనీ ప్లాంట్ నుంచి మనీ రాదు. బట్ దానికి కూడా ఒక హార్డ్ వర్క్ ఉంటుంది కదా. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, దట్ యూ హ్యావ్ టు డూ అ ప్రాపర్ డైట్ ఆర్ యూ హ్యావ్ టు లుక్ బ్యూటిఫుల్ ఫర్ ఇట్. అంటే బ్యూటిఫుల్ లేకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమీడియన్స్ ఉంటే వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి, దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే మన మీద మనం వర్క్ చేసుకుని సెలబ్రిటీస్ ఆల్సో షుడ్ వర్క్ ఆన్ దెమ్. అంత తొందరగా డబ్బులు ఎవరికి వచ్చేవో, సక్సెస్ వస్తేనే మేబీ డబ్బులు రావచ్చు. ఊరికే ఇప్పుడు ఇంట్లో కూర్చున్నంత మాత్రాన డబ్బులు వచ్చేస్తాయి అన్నది. ఇప్పుడు రీల్స్ చేయాలన్నా కూడా చాలా కష్టం ఉంటుంది. దాని వెనకాల ఒక లైటింగ్ సెటప్ ఉంటుంది, దానికి వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఉండాలి, కాస్ట్యూమ్స్ రెడీగా ఉండాలి, చాలా ఉంటాయి. దానికి మేకప్, లైట్, అదే దానికి కూడా చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు 10 rupees సంపాదిస్తున్నారంటే ఇప్పుడు బెగ్గర్ కూడా వాడి కష్టం వాడికి ఉంటుంది. సేమ్ వీళ్ళకి ఎవరైనా ఎనీ ప్రొఫెషన్ దాని వెనకాల కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, వీళ్ళకి కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వెనకాల. సో సెలబ్రిటీస్కి కూడా సక్సెస్ వచ్చాకే డబ్బులు వస్తాయి. ఊరికే ఇప్పుడు నాకు కూడా మొన్నటి వరకు మా అమ్మ పాకెట్ మనీ తీసుకుంటేనే వచ్చాయి కదా. సో అట్లనే ఇప్పుడు కొంచెం ఓకే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాక అవన్నీ నేను సేవింగ్స్లోకి ఏం వెళ్ళవు. షాపింగ్ అని వెళ్ళిపోతుంది, బ్యూటీ ప్రోడక్ట్స్ అని వెళ్ళిపోతాయి. సో సేమ్. సో అమ్మతో ట్రిప్కి కొంచెం అది సపరేట్ కేటగిరీ. ఫుడ్ పైప్ ఉన్నట్టు ట్రావెలింగ్ పైప్ సపరేట్ ఉంటుంది. దట్ హ్యాస్ టు బి. నేను ఇయర్ ఐ డెంట్ గో టు ఎనీవేర్, లైక్ ఐ డెంట్ గో ఎనీవేర్ ఇయర్. అందరు దిష్టి తగిలేసిందో ఏమో. ఇయర్ మనం ప్లాన్ చేద్దాం. Yeah, I'm ready. You, Surekha akka, me and my daughter. Yeah, sure, I'm ready. I was telling my other friends, please నన్ను ఎక్కడో ఒక చోటకి దిష్టి తగిలేసిందేమో, అందరూ వెకేషన్. నేను ఇయర్ తిరుపతి తప్పితే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. భద్రాచలం ఒకసారి వెళ్ళినట్టున్నాను. దట్స్ ఇట్. ఐ డెంట్ గో ఎనీవేర్. సంక్రాంతికి విజయవాడ వెళ్ళాను, అది ట్రిప్ కాదు, అది అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి. బట్ ఈ గోవా కానీ ఎనీ ఇంటర్నేషనల్ ట్రిప్ అసలు నేను ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు. సో యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. ఐ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అండ్ ఐ డిసైడెడ్ టు టేక్ అ బ్రేక్. టూ మచ్ నాకే అంటే చాలా చాలా పని చేస్తా, చాలు యూ నీడ్ అ వెకేషన్ అన్న ఫీలింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఆర్టిస్ట్ అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో మీ ముందుకి రావాలి, మీకు కనిపించాలి, మీ ముందు ఇంత అంటే శ్రమ చేస్తున్నాము కాబట్టి మీ ముందు ఇంత హెల్దీగా కనిపిస్తున్నాము. అండ్ అందుకే డబ్బులు కూడా వస్తున్నాయి. సో ఇనిషియల్ డేస్లో ఏముండదు. ఓకే, డబ్బుల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎర్నింగ్స్ అండ్ హౌ మచ్ వాజ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఫస్ట్ నేను ఇంటర్, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్ +1 +2లో అప్పుడు పాకెట్ మనీ ఎక్కువ ఇచ్చేటోళ్ళు కాదు, 1500 అట్లానే ఉండేది. మాకు ఎక్కువ.
అంటే మాకు మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ అందరు చందాలేసి అంటే దాకా మమ్మీకి రీజన్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకు 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 ఎందుకు. సరే ఇదంతా కాదు అని చెప్పి మేము ల్యాంకోలో ఉంటున్నప్పుడు కింద ప్లే స్కూల్ ఉండేదన్నమాట. ఓకే. సో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్లే స్కూల్ టీచర్. 9,800 యాక్చువల్లీ 10,000 శాలరీ, 9,800 మొత్తం కట్ చేసి ఐ యూస్ టు గెట్ 9,800. ఐ వర్క్ ఫర్ లైక్ 7-8 months ఏమో చేసా. తర్వాత ల్యాంకో షిఫ్ట్ అవ్వడము లేకపోతే కాలేజ్ ఏదో అయ్యి మానేసా. తర్వాత ఇంటూ ద ఇండస్ట్రీ అంతే డేకి 2,000 3,000. దట్ వాజ్ యువర్ ఫస్ట్ అంటే యూట్యూబ్ ఇవి చేస్తాం, యూట్యూబ్ షార్ట్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. షార్ట్ ఫిల్మ్స్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు డేకి 2,000 3,000 అనుకుంటా. వెన్ వాజ్ ద ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ యువర్స్? అంటే చిన్న స్క్రీన్ కానీ చిన్న దాంట్లో ఎప్పుడు, పెద్ద దాంట్లో ఎప్పుడు? చిన్న దాంట్లో 2019. వాట్ వాజ్ ద ఓకే జాపీ అని ఒక ఛానల్ ఉండేది. సో దట్ వాజ్ ద ఫస్ట్ అంటే ఇలా షార్ట్ వీడియోస్, అంటే షార్ట్ వీడియోస్ అంటే యూట్యూబ్ షార్ట్స్ కదా, షార్ట్ ఫిల్మ్స్ వచ్చేవి కదా, 10 minutes 12 minutes వీడియోస్. సో అవి ఐ యూస్ టు డూ దట్ జాపీకి. సో వాళ్ళ దగ్గర కొన్ని వీడియోస్ చేసా. తర్వాత ఐ స్టాప్, లండన్ వెళ్ళిపోదాం అనుకున్నా చదువుకోవడానికి. తర్వాత వచ్చింది అంటే ఇంకా అమర్ సినిమానే. ఓకే. ఒక 1 year, అదొక 1 year గ్యాప్ వచ్చింది. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అదొక కన్ఫ్యూజన్లో ఉండే. తర్వాత 70mm అంటే మొన్న 2026 February 13th. So that is where you have seen yourself on the big screen. Yes. What was your feeling? ఐ వాజ్ ఎమోషనల్. అంటే నాకేం అర్థం కాలేదు, నేనేనా ఏంటి, ఎప్పటి నుంచో ఐ డ్రీమ్డ్ అబౌట్ ఇట్, ఫైనలీ హ్యాపెండ్. ఐ వెంట్ త్రూ అ లాట్. అంటే అక్కడి వరకు రావడానికి కూడా సినిమా రిలీజ్ అవ్వదు, చాలా ఉంటాయి కదా. అంటే అందరు సినిమా రిలీజ్ ఎప్పుడు అంటారు. అలా అని ముందు చేసిన సినిమా కాకుండా తర్వాత సినిమా వచ్చింది బయటకి. సో అసలు ఆ సినిమా హిట్ అవుతుందా లేదా? ఎనీవేస్ హిట్ అయినా అవ్వకపోయినా నన్ను నేను చూసుకుంటున్నాను అంతే. మనం కనిపించామా లేదా, వాట్ వీ హ్యావ్, మన ఎఫర్ట్స్. యా. అండ్ దెన్ అందరూ వచ్చి సినిమా ఏదైనా కానీ బాగా చేస్తావు అని అమ్మ నుంచి వినడం వాజ్ ఓకే, లైక్ ఫస్ట్ టైం కదా. ఫస్ట్ అవార్డ్ నా ఫ్రెండ్స్ నుంచి, మా అమ్మమ్మ నుంచి, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్, అంటే మా అమ్మ వాళ్ళు దేర్ ఏజింగ్ కదా, అసలు వాళ్ళు చూస్తారా చూడరా నన్ను స్క్రీన్ మీద, అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు నేను చూస్తామా చూడమా అన్నప్పుడు వాళ్ళు లైక్ ఓకే ఇట్ ఫైనలీ హ్యాపెండ్. యు గాట్ యువర్ ఫస్ట్ అవార్డ్ విత్ మమ్మ. అమ్మమ్మ, తాతయ్య, మా మామయ్య అయితే ఇంక అసలు 4 సార్లు చూస్తుంటాడు థియేటర్లో. వావ్, దట్స్ సో క్యూట్. హీస్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్. నా కోడలు హీస్ లైక్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్. ఈవెన్ ఏది వచ్చినా కూడా హీ కీప్స్ ఆన్ వాచింగ్ ఇట్ and he admires me a lot. Family support makes lot of difference. Lot of difference. So what is your family support regarding this? అంటే ఆల్రెడీ నాకు కొంచెం తెలిసిపోయింది సినిమాలో. డాడీ సైడ్ వాళ్ళకి అంటే అందరికీ తెలిసిన ఫ్యాక్టే, మాకు పెద్ద కనెక్షన్ ఉండదు. అమ్మ సైడ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అంటే ఇట్లా నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళకూడదు, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని ఎప్పుడు ఉండదు. ఎప్పుడు వస్తుందిరా సుప్పోడు, ఎప్పుడు వస్తుంది సుప్పోడు. సో ఆ సినిమా ఎప్పుడు చేస్తున్నావు, ఈ సినిమా ఎప్పుడు చేస్తున్నావు, వెన్ ఈజ్ ఇట్ రిలీజింగ్, వెన్ ఈజ్ దట్ రిలీజింగ్, ఇప్పుడు కరెక్ట్గా ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఐ యూ డూయింగ్ గుడ్, ఐ యూ మెంటలీ డూయింగ్ ఇట్, ఇట్లా అడిగే ఫ్యామిలీ మమ్మీ సైడ్ ఫ్యామిలీ. సో ఎస్, మెంటలీ ఐ యూ స్ట్రాంగ్ ఆర్ నాట్ అడుగుతున్నారు అంటే దే కేర్ అ లాట్ అబౌట్. వావ్. సో ఎస్, సినిమా అంటే సినిమాలో ఎనీవేస్ యూ గేవ్ యువర్ ఎంట్రీ. జనరల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎలా అంటే పేరెంట్స్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉంటే మేము తొందరగా చదువు కంప్లీట్ అయినా అవ్వకపోయినా నాకు సంబంధం లేదు, ఇండస్ట్రీకి రావాలి, అసలు ఒక ఊపేసేయాలి, ఆ సినిమా చేయాలి, ఈ సినిమా చేయాలి, ఇందులో చేయాలి అందరూ. సో ఇలా కాకుండా యూ టుక్ దట్ బ్రేక్, లాంగ్ బ్రెత్, and you have completed your BBA graduation. So graduation, no, I've done only my 12th. I have heard that you have completed your BBA. No. So that is a wrong one. So maybe నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నా. Okay. సో 12th అయిపోయిన వెంటనే I was supposed to do my BBA in IBS. Okay. So I was అక్కడ కూడా కన్ఫ్యూజన్, ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామా BBA చేద్దామా అని. సరే ఫ్యాషన్ డిజైనింగ్ అని నిఫ్ట్లో జాయిన్ అవుదాం అనుకొని వెళ్ళాను. ఇక్కడ BBAకి అదేంటి IBSలో అక్కడ ఫీజు కట్టాను. బట్ అక్కడ వాళ్ళు యూనిఫామ్ వేసుకోమన్నారు. 12th వరకు స్కూల్లో యూనిఫామ్ వేసుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చాక యూనిఫామ్ నేను వేసుకోను, నేను వెళ్ళను. అంటే ఈ రెండిటి దగ్గర
డాడీ చనిపోయారు అనమాట అప్పుడు. సో దెన్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, ఓకే ఇది కంప్లీట్ చేసి లండన్ వెళ్దామా, డిగ్రీ చేసి లండన్ వెళ్దామా అని అక్కడ ఒక బ్రేక్ తీసుకున్న వెంటనే ఐ గాట్ దిస్ ఫిలిం దిస్ అదర్ ఈ షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్ వచ్చింది. సరే అది అయిపోయి సరే ఇది ఓకే చాలు, ఇప్పుడు నిజంగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, మనకు ఒక కెరియర్ ఉండాలి అని హ్యామ్స్టెక్లో జాయిన్ అయ్యి లండన్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకే, అనుకున్న వెంటనే అప్పుడు అమర్ సినిమా వచ్చింది. సో ఐ థాట్ ఓకే ఈ లండన్ గిన్నెన్ మీద అంతా మనకి రాసి పెట్టలేదేమో. బట్ చాలా గ్యాప్ వచ్చింది కదా అమర్ సినిమాకి. అందుకే మధ్యలో ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసా, తర్వాత డాడీ చనిపోయినాక షార్ట్ ఫిల్మ్స్ చేసా, తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్నా, ఒక 4 months ఏమో బ్రేక్ తీసుకున్నట్టున్నా. తర్వాత బీబీఏ జాయిన్ అయ్యి ఇటు వెళ్ళిపోదాం అనుకున్నా, బీబీఏ అంటున్నా ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యి లండన్ వెళ్ళిపోదాం అనుకున్నా. సరే అది కూడా ఇక్కడ హ్యామ్స్టెక్లో జాయిన్ అవుదామంటే కంపెనీ లేరు, ఆగాను. సరే పోను ఓకే లండనే డైరెక్ట్ అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోదాము అని లండన్లో ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన బాగా మంచి ఫ్రెండ్స్. మా అమ్మని లండన్ అయితే నేను పంపాను. నేను ఎందుకు అంటే అక్కడికి వెళ్తే నీకు అసలే మాటినావు అంటే సరే యూఎస్ పంపిస్తాను. యూఎస్ నేను వెళ్ళాను, మొత్తం రిలేటివ్సే ఉంటారు, అక్కడికి వెళ్ళకుండా నన్ను కంట్రోల్ చేస్తారు. అక్కడ తర్వాత మమ్మీని నువ్వు లండన్ వెళ్తానంటే వెళ్ళు, సారీ యూఎస్ వెళ్తానంటే వెళ్ళు, లండన్ అయితే నేను పంపను అని. నేను లండన్ అయితేనే వెళ్తాను అని. సో ఇక్కడ హ్యామ్స్టెక్ జాయిన్ అవ్వలేదు, నిఫ్ట్ జాయిన్ అవ్వలేదు, ఐబిఎస్ జాయిన్ అవ్వలేదు. ఓకే, ఈ కన్ఫ్యూజన్లో సరే లండన్ యూఎస్ గొడవల్లో ఆ వేరే కన్ఫ్యూజన్లో ఆవిడేమో యూఎస్ నేనేమో లండన్. సరే ఈ లోపు సినిమా ఆఫర్. ఓకే, బట్ నాది ఆల్మోస్ట్ పేపర్స్ రెడీ అయిపోయినాయి లండన్కి. మేము అప్పుడే యూఎస్ ట్రిప్ అయితే వెళ్ళొచ్చాము. సరే యూఎస్ వద్దులే, అక్కడ ఇంకా బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ దెన్ యూ హ్యావ్ దట్ థింగ్ కదా, బట్ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు డూ దిస్. యూ డిడ్ంట్ గివ్ అప్ లైక్ 12th అయిపోగానే చాలు ఇంకా లేదు ఇది చాలు, సో నౌ లెట్ మీ గో ఇన్ టు టెలివిజన్ అనేది లేదు. ఎప్పుడు చదువు ఎక్కిందైతే లేదు. ఇన్ఫాక్ట్ ఎంత చదవాలో అంతే చదవాలి. ఎవరో ఒకరు నా పార్టీలో వచ్చి ఎంత చదవాలో అంతే చదవాలి. చదివాను 12th వరకు, తర్వాత చదువుదాం అనుకునేందుకు కెరియర్ ఉండాలి, సినిమా మీద ఉండాలి, ఒక డిగ్రీ ఉండాలి అని అనుకున్నా. బట్ ఏమో అసలు అవ్వలేదు. నేను చదువుదాం వెరీ గుడ్ పాత్. నేను చదువుదాం అనుకున్నా కలమ తల్లి అంటున్నా, సరస్వతి దేవి నన్ను చదవనియకుండా కలమ తల్లి అట్రాక్ట్ చేసుకుంది, ఇట్లా లాగేసుకుంది. ఇట్ ఫీల్స్ సో ప్రౌడ్ టు సే దట్ మన తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఉంది, మన తెలుగు వాళ్ళు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు యాజ్ ఇన్ లీడ్స్. ఆ లీడ్స్లో ఇట్ ఫీల్స్ సో గ్రేట్ తెలుసా. మన వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు అనిపిస్తారు బా ఎవరో ఒకరు తెలుగు, మనం కొట్టకపోయినా ఒకరు కొట్టిండ్రా నాయన. మీకు అట్లా ఆపోజిట్ లో మాట్లాడుతున్నప్పుడు అబ్బా తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బాగా చాలా అనిపిస్తుంది తెలుసా. వెన్ యు నో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ, మేము ఇప్పుడే దిగొచ్చా, వీ డోంట్ వాంట్ టు హియర్ దిస్. కాదు, దే నో హౌ టు. మన భాష మన ఆడియన్స్ని అట్రాక్ట్ ఎక్కువ చేస్తుంది, బికాస్ మన ఆడియన్స్ కాబట్టి. సో దట్ ఈస్ వేర్ మన ఆర్టిస్టులు కనిపించినప్పుడు అదొక తెలియని వస్తుంది, నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ వస్తుంది. ఐ డోంట్ సే దట్ వాళ్ళు తక్కువ అని కాదు, కానీ మనకి ఎట్లుందంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ కదా. ఇప్పుడు మన వాళ్ళు ఉండాలి, మన వాళ్ళు కూడా ఉంటే బాగుండు అని ఒక ఫీలింగ్, దట్స్ ఇట్. సో అక్కడ యూ ఆర్ మేకింగ్ అస్ ప్రౌడ్. మీ మదర్ లాగానే మమ్మల్ని కూడా కొంచెం అలా ఛాత్ ఎగిరేసుకొని తిరుగుదాం పదరా మన వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు. సో ఎస్, సో ఇండస్ట్రీ వైపు దిస్ ఇస్ హౌ అలా కన్ఫ్యూజన్ లో ఏది చదువుకోకుండా అలా 12th అయిపోయాను అనమాట. అండ్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్. ఎవరైనా అరే అదేంటి నువ్వు అలా ఇలా చెప్పేస్తావు అంటే నేను చదువుకుంది అక్కడి వరకే, బట్ ఐ నో జనరల్ నాలెడ్జ్. నువ్వు ఏ క్వశ్చన్ రజనీకాంత్ గారు గురించి మాట్లాడుకుంటే ఆయన ఏంటి ఇప్పుడు ఆయన ఏంటి. సో చదువు కాదు, టాలెంట్ మ్యాటర్స్. టాలెంట్ అండ్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఇప్పుడు నీకు యాక్సెప్టెన్స్ అది తెలిస్తే చాలు ప్రపంచం అంతే. ఇప్పుడు నువ్వు ఏది లేకున్నా నీ కళ్ళ మీద నువ్వు బతకగలుగుతావా లేదా నీకున్న తెలివితో. సో చదువు కాదు తెలివి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్, అండ్ యూ హ్యావ్ గాట్ దాట్. అంతే ఉంది కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేసి మళ్ళీ ట్రిప్లకి ప్లాన్ వేసుకుంటూ సినిమాలు తీసుకుంటూ మళ్ళీ మాస్ జాతర చేస్తూ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూ సేవింగ్స్ కి మనం పక్కన పెట్టట్లేదంటే దట్స్ ఓకే. ఎందుకంటే ఫ్యూచర్లో మనం 25
చాలు తిరగాలి నేను. తిరగాలి రా. ఇప్పుడు కాకపోతే అప్పుడు ఏముండదు రా, ఇంత మీరు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయినట్టున్నారు ఏ ట్రిప్ లేక. బట్ ఫర్ మీ నో ఫర్ మీ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఆఫ్టర్ మై మ్యారేజ్. సో పెళ్లి తర్వాత పార్ట్నర్. ఎస్ ఇంట్లో మమ్మీ చిన్నప్పుడు మీ ఆయనతో తిరుగు అని అదే ఎక్కడికైనా వెళ్దాము అంటే పెళ్లి తర్వాత వెళ్ళొచ్చుగా, ఇక్కడికి వెళ్దాము అంటే పెళ్లికి ముందేమో అన్ని తిరుపతి, తిరుమల, ఆంజనేయ స్వామి దర్శనాలు, ఇప్పుడు బ్యాంకాక్, గోవా దర్శనాలు. సో ఎస్, సో మధ్యలో మనకి డాడీ టాపిక్ కూడా వచ్చింది కాబట్టి డాడ్ లాస్ట్ రిచువల్స్ యూ హ్యావ్ డన్. సో ఇటువంటి వాటిలలో ఆడపిల్లలు చెయ్యొద్దు అని ఫస్ట్ మన పెద్దవాళ్ళు నించుంటారు. ఆడపిల్లలు చేయొద్దు, వాళ్ళకి పెళ్లి తర్వాత మంచిది కాదు, పిల్లల టైంలో మంచిది కాదు. దే సే లాట్ మెనీ థింగ్స్. ఓకే, సో what made you to take that step? Actually what made you to is not a question. I'll tell you why also. Yeah, దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది వెనకాల. tell me. ఎందుకంటే ఇప్పుడు బేసిక్లీ డాడీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ మా మామయ్య ఆర్ అట్లా చేయాలి కదా. అంటే మా మామయ్య చేయాలి అని అంటే మా తాతయ్య ఇంకా ఉన్నారు, సో మా మామయ్య చేయకూడదు. సో అప్పుడు ఎవరు చేయాలి? మా అత్త కొడుకులు కానీ మా పెద్దనాన్న ఆర్ బాబాయ్ లేదు పెద్దనాన్న కొడుకులు కానీ చేయాలి కదా. దే వరెంట్ రెడీ టు డూ. సో మా డాడీ వాళ్ళు మొత్తం 6 members. సో డాడీ ఫస్ట్ 2 అత్తలు 7 members మ్యాథ్స్లో. సో డాడీ వాళ్ళు 5 members అనమాట. డాడీ లాస్ట్. డాడీ కంటే ముందు బ్రదర్, డాడీ కంటే 3 years ముందు చనిపోయారు. సో ఫస్ట్ పెద్దనాన్న అంటారు కదా. సో వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి మమ్మీనంది, మమ్మీ వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి అడిగితే మీరు చేసేయండి వాణి, మీరు ఉన్నారు కదా అని అనిందంట. అండ్ మా అమ్మకి అన్నాక అసలు ఏడుపు ఆగలేదు. ఏంటి ఇప్పుడు ఏడుస్తుంది, అసలు మనమే ఎందుకు చేసుకోకూడదు అని. తర్వాత మా అత్త వాళ్ళ సన్ అడిగితేనేమో నేను బిజీగా ఉన్నాను, నేను చేయలేను అని అన్నాడు. ఓకే, అసలు మీరెవరు మా నాన్నకి చేసేది అని. మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్స్ ఆర్ లైక్ ఇంకెట్లా అంటే ఎక్స్ట్రీమ్లీ స్పిరిచువల్. మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ మావయ్యలు ఓకే వాళ్ళు చాలా స్పిరిచువల్, ఇంకా అంటే పద్ధతి అట్లా. సో కానీ వాళ్ళే ఫస్ట్ ఒప్పుకున్నారు. నేను వాళ్ళనే వెళ్ళి అడిగాను, వాళ్ళే ఒప్పుకున్నారు ఫస్ట్. సరే చేస్తాను అంటుంది కదా, చేయనండి తప్పేముంది అని. వాళ్ళ నాన్నగారు చేసుకుంటా అంటుంది, ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు ఇది అని. బట్ ఇట్స్ నాట్ బేసికలీ ఏంటి అంటే ఆడపిల్లలు ఇప్పుడు ఆ యాషెస్ అవన్నీ తీస్తున్నప్పుడు చూడలేరు అని వద్దంటారు అంతే. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మనకి పీరియడ్స్ అవన్నీ వస్తే అప్పుడు ఎవ్రీ ఇయర్ చేయాల్సినవి ప్రాబ్లం అవుతుంది. అండ్ మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినాక మన గోత్రం మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది అని వద్దంటారు. సో దానికి కూడా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కేదార్నాథ్ దగ్గర ఒక గుడి ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి చేస్తే అసలు ఎవ్రీ ఇయర్ చేయవసరం లేదనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక అమావాస్య వస్తుంది, సో అమావాస్యకి వెళ్ళి పంతులకు తాంబూలం ఇస్తే సరిపోతుంది. వాటికి కూడా ఉన్నాయి. గర్ల్స్ కెన్ డూ, ఎందుకు చేయకూడదు? అందుకు నేను చేసింది అండ్ నేను ఆ రోజు పోస్ట్ పెట్టింది కూడా అందుకే, గర్ల్స్ కెన్ ఆల్సో డూ అని చెప్పి. చాలా వాటిలలో ఎవ్రీవన్ సేస్ దట్ అమ్మాయిలు చేయొద్దు, గర్ల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ అనేది. బట్ దెన్ యూ హ్యావ్ made it that saying is wrong. Yeah, that's so yes, అమ్మాయిలు కూడా వాళ్ళకి పుట్టిన వాళ్ళే, వాళ్ళ కూతుర్లే. so they have అంటే I have seen people where తీసుకెళ్తున్నప్పుడు సో ఫ్యామిలీ ఫీమేల్స్ ఎవరు రావద్దు అక్కడికి. ఫ్యామిలీ ఫీమేల్స్ అంతా ఇంట్లోనే ఉండాలి, అట్లీస్ట్ లాస్ట్ చూడని కూడా చూడొద్దు అని అంటారు. సో అలాంటివి ఇట్ ఈస్ నాట్. యూ హ్యావ్ సెడ్ అంటే కొందరు అంటారు కదా మూఢనమ్మకాలు అంటే కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మొద్దు, కొన్ని నమ్మేలాగా చేస్తారు కదా. సో అలాంటి వాటిని నమ్మకుండా నీకు ఏదనిపిస్తే నువ్వు అది చెయ్యి. యూ నో ద కరెక్ట్ రీజన్ బిహైండ్ ఇట్. యూ సెడ్ ఇట్ రైట్. మనకు పీరియడ్స్ వస్తాయి ఎవ్రీ మంత్, మనం చేయలేము. అట్ ద సేమ్ టైం పెళ్లి తర్వాత మన గోత్రం మారిపోతుంది, అప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో దానికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. సో దట్ ఈస్ వాట్ వాజ్ సురేఖ అక్క రియాక్షన్ వెన్ యూ స్టూడ్ ఫర్ హర్ ఆ మూమెంట్లో? అంటే తను ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, నువ్వు అసలు చేయగలవా అంటే. నాకు డెడ్ బాడీస్ అన్నా, డెత్స్ అన్నా ఐ గెట్ హారిఫైడ్. నాకు చాలా భయం. హాస్పిటల్స్ అన్నా నాకు అదొక ట్రామా అనమాట. అంటే డాడీ కంటే ముందు కూడా నాకు అందుకో ఒక ట్రామా అది. అండ్ డెడ్ బాడీస్ అంటే నేను ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినా, నాకు అలా పాస్ అయినా కానీ నేను నిద్రపోను, అంత భయం నాకు. సో నేను ఆ మాట అనేసరికి మా అమ్మకి అర్థం కాలేదు.
నేను అడిగింది అసలు నీకు ఓకేనా, నువ్వు చేయగలవా, అవన్నీ తీయాలి, అవంతా నువ్వే దగ్గర ఉండి చేయాలంటే మన లేదు నేను చేసేసా డాడీకే కదా అన్న. అండ్ మా అమ్మ అంటే తను వేరే థింగ్స్ని ప్రాసెస్ చేసుకోవడమే కష్టమైంది. ఇది ఆ టైంలో మా మమ్మీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే నేను మా అమ్మకి కొన్ని రోజులు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు. సో ఇప్పటికీ కొన్నిసార్లు వీ బోత్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ మూమెంట్లో నాకు తెలిసి ఆవిడ ఎలా ప్రాసెస్ చేసుకుంది కూడా నాకు తెలియదు. మేబీ షీ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఐ నెవర్ ఆస్క్డ్ హర్. నేను డాడీ టాపిక్ తేను అసలు మా మమ్మీ దగ్గర. ఎవరైనా తెచ్చినా కూడా ప్లీజ్ ఆపేరా అని చెప్తా. షీ స్టార్ట్స్ క్రయింగ్. సో నేను మొహం మీద చెప్పేస్తా టాపిక్ దగ్గరని. దట్ ఈస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ విత్ హర్. సో ఇంటికి వచ్చినా కూడా ఎవరైనా టాపిక్ ఎత్తారు ఏంటి ఎలా అయింది మాట్లాడకండి, ఆవిడ ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అంట. ఫుల్ టామ్ బాయ్ చిన్నప్పటి నుంచి. అసలు నో. నేను 10th వరకు కూడా లైక్ వెరీ గర్ల్స్ గ్యాంగ్తో తిరిగే గర్ల్. 10th నేను మెరిడియన్ షిఫ్ట్ అయ్యా ఫ్యూచర్ కిడ్స్ నుంచి. కొంచెం మెరిడియన్లో అలా ఓపెన్ అప్ అయ్యా. ఇంకా నేను +1 +2 మెలుహా. అక్కడ ఒక బ్యాచ్ పరిచయం అయ్యారు. ఇంకా నాలో ఉన్న రౌడీజం మొత్తం. So yes, we know that Surekha Akka is very strong. So strong lady, strong daughter. So both has gone through ఈ ట్రోలింగ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చేసుంటాయి. సో హౌ యూ ఫేస్, బికాస్ కొందరు ట్రోలింగ్స్ని ఫేస్ చేసి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు దాన్ని డిప్రెషన్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో యు ఆర్ ఇన్ టు అ స్ట్రాంగ్ వే. సో ఆ డిప్రెషన్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? అంటే మాకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా డిప్రెసింగ్ అని అదే మనం ఏం చేసాము అందరు ఇట్లా అనుకుంటున్నారు. కానీ ఒక 5-6 years అండ్ 2019 అంటే 7 years. 2019, this is 26 right? 7 years. సో అప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఎట్లా అలవాటు అయిపోతాయి రోజు, అలానే అది కూడా అలవాటు అయిపోయింది. తిట్టుకున్నారు, వాళ్ళ టైం వేస్ట్, మనం చేసేది మనం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి అన్న రియలైజేషన్. బట్ కొన్ని థింగ్స్ చాలా హర్టింగ్ అనిపిస్తాయి ఈవెన్చువల్గా. అంటే అన్నెసెసరీగా మనం చేయని దాన్ని చేశారు ఆర్ మీరు ఇది అంటే ఈవెన్చువల్గా చాలా అసలు ఎందుకు, వాట్ డిడ్ వీ డూ టు గెట్ దట్ మచ్ ఆఫ్ నెగిటివిటీ అన్న ఫీలింగ్ ఉన్నా కానీ తర్వాత అలవాటు అయిపోయింది. నెగిటివిటీ నాలో లేదు, మీ బ్రెయిన్స్లో ఉంది అని. సో అది ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా సోషల్ మీడియా స్టార్ట్ చేసి అట్లా ఫీల్ అయినా కానీ ఆ ఒక్క పాయింట్ మన బ్రెయిన్లో పెట్టేసుకుంటే మీరు ఇంకా ముందు వెనకాల ఏం ఆలోచించరు. సో అంటే మనం మంచి పెట్టినా మనల్ని అనేవాళ్ళు ఉంటారు. మనము అంటే వాట్ ఎవర్ యూ డూ దే విల్ పాయింట్ అవుట్. సో దేర్ ఆర్ మనం 10 మందికి భోజనం పెట్టినా కూడా ఇదంతా పబ్లిసిటీ స్టంట్, అంతేరా వీళ్ళకి ఏం పెట్టాలని లేదు, అంత పబ్లిసిటీ కోసం అని అంటారు. అదే కొంతమంది ఉంటారు అసలు వాట్ ఎవర్ యూ డూ దే లవ్ ఇట్. సో వాళ్ళ గురించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోతుండాలి. సో నేను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాట్ ఎవర్ యూ పోస్ట్ టు ద పీపుల్ హూ లైక్ యూ, హూ అడ్మైర్ యూ. డోంట్ లైక్ మీ, అన్ఫాలో మీ. నాకు ఎవరైనా ఇట్లా కొన్ని అబ్యూజివ్ వర్డ్స్ ఇమ్మీడియట్లీ బ్లాక్ దెమ్. నాకు అవసరం లేదు, నువ్వు నన్ను అన్ఫాలో చేయవు, నువ్వు నన్ను బ్లాక్ చేయవు, నేను బ్లాక్ చేస్తా, ఇస్ మై పాలసీ. అలా నా దాంట్లో ఎంతో మందిని బ్లాక్ చేస్తాను నేను. అంటే అక్కడికక్కడ దెన్ కట్ చేసేస్తే అయిపోయింది. సో ఎస్, అంటే ఇప్పుడు మనం మళ్ళీ సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ అ హ్యూజ్ డిస్కషన్ అమ్మాయిల డ్రెస్సింగ్ పైన కదా, మంచి కాంట్రవర్సీ జరిగింది. సో ఐ హ్యావ్ సీన్ యూ వేరింగ్ బోత్. యూ అంటే కొందరు ఉంటారు హూ హ్యాండిల్ ఎవ్రీ కైండ్, అంటే ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఉంటుంది. అండ్ యూ నో వాట్ యువర్ థింగ్స్ ఆర్ అప్ టు అండ్ యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ ఇట్ ఈస్ యువర్ కంఫర్ట్, ఐ వుడ్ సే. So this is my opinion. Yeah. So what you want to talk about it? As you said, comfort. ఇప్పుడు నేను ఇంట్లో షార్ట్ టీ-షర్ట్ వేసుకొని ఉంటాను, like that I can't come to an interview. Or maybe I can wear a nice dress like you, or I can wear a nice saree like you. It all depends on my mood today. నేను మంచి జీన్స్ టీ-షర్ట్ వేసుకొని రావచ్చు, ఐ కెన్ వేర్ అ నైస్ కుర్తా, ఐ కెన్ వేర్ అ నైస్ శారీ, బట్ యూ హ్యావ్ టు నో ఎక్కడికి మనం ఏది వేసుకే. ఇప్పుడు నేను గోవాలో చీర కట్టుకొని తిరిగితే బాగుంటుందా? బాగుండదు. I can't go to a club in Goa in a saree. Maybe you can go. You can go. If you are comfortable, మీరు అదే అటైర్ వేర్ కమ్, యూ కెన్ గో. బట్ నాకు అక్కడ ఐ కెన్ వేర్ ఫ్రాక్స్ దేర్ అన్న కంఫర్టబుల్ అది ఉంది నాకు అంటే ఐ కెన్ వేర్ ఫ్రాక్స్ దేర్. సో యూ హ్యావ్ టు నో ఎక్కడికి ఏది వేసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుంది, సరౌండింగ్స్లో ఎవరు ఏ కళ్ళు మనని ఎలా చూస్తే బాగుంటుంది అన్ని ఆ కంఫర్ట్ మనకు తెలిస్తే
ఎలాంటిదైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో వాట్ ఈస్ యువర్ సేయింగ్ అబౌట్ ద కాంట్రవర్సీ? ఒపీనియన్స్, దేర్ ఒపీనియన్స్ అంతే. పుట్టింగ్ అవుట్ ద ఒపీనియన్ ఆన్ టు సోషల్ మీడియా, మేబీ ద సెంటెన్స్ మైట్ బి రాంగ్, ద వర్డ్స్ మైట్ బి రాంగ్, బట్ హిస్ ఇంటెన్షన్ వాజ్ కరెక్ట్. అంటే ఆ సినారియోలో అప్పుడు అది కరెక్ట్ అయి ఉండొచ్చు అని ఆయన అనుంటారు. దానిలో ఇప్పుడు 10 మంది రూమ్లో ఉంటే 10 ఒపీనియన్స్ ఉంటాయి. నా ఒపీనియన్ వేరు ఉంటుంది, మీ ఒపీనియన్. సో ఆయన ఒపీనియన్ ఆయన అలా చెప్పేశారు, వితౌట్ నో ఫిల్టర్. వేరే వాళ్ళు సీక్రెట్గా చెప్పుంటారు, ఆయన అలా చెప్పేశారు అని నా ఫీలింగ్. సో యూ జస్ట్ సే దట్ కి యూజ్ చేసిన థింగ్ ఇస్ wrong. The way and the intention is not wrong, the way is wrong. way is wrong. సో ఎస్, ఇప్పుడు హాట్ గా నడుస్తున్న టాపిక్ ఏంటంటే ఐపీఎల్. సో ఐ నో యు ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ, రైట్? Yeah. సో వై ఆర్సీబీ? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ విరాట్ or you often go to Bangalore or your friends are అసలు బెంగళూరుకి ఆర్సీబీకి నాకు కర్ణాటకకి సంబంధమే సంబంధమే లేదు. అందరు ఇప్పుడు నువ్వు ఉండేది హైదరాబాద్లో, నువ్వు ఎస్ఆర్హెచ్ కింద సపోర్ట్ చేయట్లేదు. అసలు నేను అలా అనుకుంటే నేను బెంగళూరులోనే ఉండను కూడా ఉండను. బట్ ఓకే, అండ్ నేను ఫస్ట్ చిన్నప్పుడు డాడీ అంతా టీవీ చూస్తున్నప్పుడు ఐపీఎల్లో క్రికెట్ చూస్తారు కదా. సో నాకు ఫస్ట్ నేను అట్రాక్ట్ అయిన టీమ్ వాజ్ ఆర్సీబీ. ఐ డోంట్ నో వై. ఓకే, అంటే ఒక 10 years బ్యాక్ అనుకుందాం, ఆర్సీబీ. అది ఎందుకో తెలియదు, ఆ కోహ్లీ, ఏబిడి, క్రిస్ గేల్. సో వీళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు ఎందుకో ఓకే ఆర్సీబీ అంటే అది ఒక ఇది. అండ్ దెన్ నేను 3 years బ్యాక్ ఫస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేను ఆర్సీబీ ఫ్యానే నేను అని. అసలు ఆ ఆరా ఉంటుంది, దట్ ఆరా, ద వే కోహ్లీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ద టీమ్ బ్యూటిఫుల్. అసలు ఇంకా ఏ టీం నన్ను తిట్టుకున్న పర్లేదు, నన్ను ఇంకా ఏ టీంకి ఆరా ఉండదని నా ఫీలింగ్. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టగానే? నేను అప్పుడు శ్రీశైలంలో ఉన్నా. శ్రీశైలంలో దర్శనం చేసుకొని శివుడికి చెప్పొచ్చా ప్లీజ్ కప్పు కొట్టి ఇప్పుడైనా అని చెప్పి అప్పుడు వీడియో తీసుకొని నేను తర్వాత అప్పుడు కప్పు కొట్టాక నేను ఆ వీడియో పోస్ట్ చేశాను కూడా. అండ్ ఐ వాస్ క్రైయింగ్. సిగ్నల్ సరిగా లేకపోయినా ఐ వాస్ సిట్టింగ్ ఒక కార్నర్లో, సిగ్నల్ అక్కడే వస్తుంది, టీవీ రావట్లేదు, ఫోన్లో ఐ వాజ్ వాచింగ్. అండ్ లాస్ట్ 3 balls అప్పుడు కోహ్లీ ఏడ్చేస్తాడు. అండ్ ఐ డోంట్ నో వై ఈవెన్ ఐ హ్యాడ్ టీయర్స్. నాకు అసలు ఏడుపు ఆగలేదు. అండ్ ఇప్పుడు కూడా నాకు తెలిసి కప్ కొట్టేస్తారు, ఈరోజు డిసైడ్ అవుతుంది. ఆర్సీబీ. సో ఈసారి అయితే టేబుల్లో ఫస్ట్ ఇప్పటికైతే మనం మళ్ళీ అంటే ఇప్పుడు క్వాలిఫైయర్స్లో వచ్చేస్తుంది కాబట్టి ఎనీవేస్ వచ్చేస్తుందేమో. బట్ లాస్ట్ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో దే హ్యాడ్ ఎ స్మాల్ దిస్ థింగ్ కదా, కోహ్లీ స్టేడియంలోనే ఉండే, నేను చూడలే అసలు. యు వర్ దేర్? ఐ వాజ్ దేర్. నేను తర్వాత మీమ్స్లో చూసాను. అంత అసలు ఎక్కడైపోయింది నాకు అర్థమే కాలేదు అసలు, అంతేం ఆర్గ్యుమెంట్ అయిందో కూడా. బట్ ఆల్వేస్ హెడ్ యూస్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ జెస్టర్స్ అప్పుడు టెస్ట్ మ్యాచ్ అప్పుడు అదంతా. సో మేబీ కోహ్లీకి అది బ్రెయిన్లో ఉండిందేమో. అంటే ఎటు చేసి హెడ్డే తప్పంటావు. అంటే కోహ్లీ అరిచినా కూడా మాకు ముద్దుగానే ఉంటుంది. అలా సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ హీ గాట్ మ్యారీడ్ టు అనుష్క? అప్పుడు అంటే ఐ ఫీల్ దేర్, అంటే నాకు కోహ్లీ ఎట్లా అంటే ఇప్పుడు దేవుళ్ళలాగా. ఐ డోంట్ వాంట్ టు, ఈజ్ నాట్ మై క్రష్, ఈజ్ నాట్ మై బ్రదర్, ఈజ్ నథింగ్. ఐ జస్ట్ అడ్మైర్ హిమ్. అంటే దేవుడు ఆ ఫీలింగ్. అంటే ఇంకేం చేసినా బాగుంటుంది. ఇప్పుడు శివుడు ఏం చేసినా మనకు బాగుంటుంది, అట్లా కోహ్లీ ఏం చేసినా బాగుంటుంది నాకు. అంటే ఈ రకమైన ఫ్యాన్స్ ఐ మీన్. సో అనుష్క పెళ్లి చేసుకుంటే ఆయన చేసుకున్నారు. అండ్ ఎంత క్యూట్ కపుల్ వాళ్ళ. అండ్ హీ సచ్ అన్ ఐడియల్ హస్బెండ్. ఐడియల్ అంటే ఐడియల్ హస్బెండ్. నలుగురులో I don't care about what people are looking at me, why people are looking at me. మొన్న ఒక రోజు he was not feeling well, I'm getting headache అని చెప్తున్నాడు కింద నుంచి. Who does that in front of like వేల మంది? చేయబట్టుకోమంటేనే ఎవరు పట్టుకోరు. నేను ఇప్పుడు అదే చెప్పబోయినా, అంటే ఒకళ్ళు మనల్ని చూస్తున్నారు, అరే వాళ్ళు చూస్తున్నారు చేయబట్టుకోదు, అరే వీళ్ళు ఉన్నారు, అది కాకుండా she's my wife and everything. Yeah, so I have every right to say. And did you see that video London లో బాబుని స్కూల్ దగ్గర దింపాడు? No I didn't see. స్కూల్ దగ్గర దింపుతున్నాడు బాబుని.
ఇంకా అక్కడ ఫాదర్, అక్కడ ఫాదర్, ఓన్లీ మనకే విరాట్, అక్కడ Father. ఫాదర్, అక్కడ హస్బెండ్. సో ఈ హ్యాస్ టు డు. అది ఒకటి. ఐ హావ్ సీన్ అ రీసెంట్ రీల్ వేర్ कोहली भी घर पे बीवी अगर पूछते है कि ये सामान नहीं है तो कोहली जाके लाना पड़ेगा. अगर अनुष्का बोलेगी बेबी जरा ये लाइट देखो ना कैसा है, तो कोहली को वो करवाना पड़ेगा. कोहली भी హస్బెండ్. పతి హే घर पे. అరే ఒక చిన్న ఇది వస్తుంది. సో దట్ ఇస్ సో క్యూట్. అప్పుడు అనిపిస్తుంది. వెరీ ట్రూ. ఇప్పుడు ద వే యూ సే అమ్మ గురించి కదా, యూ అమ్మ ఈజ్ వెరీ క్యాజువల్. షీజ్ యువర్ అమ్మ. సురేఖక్క, the first time I saw her skin, her looks, her eyes are exactly same. నా డాడీ ఐస్. నాకు అంటే I have seen akka very close కాబట్టి I could చూడలేదా? see. So అట్లా కోహ్లీ విరాట్ is husband to Anushka. ఇలా ఆ మీమ్ కూడా ఉంటుంది. ఇఫ్ ఐ వాజ్ అక్కయ్య's టీచర్ ఐ వుడ్ కాల్ యువర్ ఫాదర్, కాల్ యువర్ ఫాదర్ అంటుంటదండి ఇప్పుడు. సో ఎస్. సో ఇప్పుడు ఇంత అంటే ఒక భక్తురాలు లాగా కనిపిస్తున్నారు మీరు నాకు. సో ఐ స్పిరిచువల్ యా అప్ టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్. బికాస్ కొందరు పిచ్చితనాన్ని కూడా స్పిరిచువాలిటీ కింద తీసుకుంటారు, కొందరు మూఢనమ్మకాన్ని కూడా స్పిరిచువాలిటీ. సో నేను అదే కేటగిరీ. అంటే అంత కాదు, ఏది అంత కాదు, బట్ బిలీవ్ ఇన్ గాడ్. అంటే సరెండర్ someone who's looking after you, there's someone behind you. యా సరెండర్ యువర్ సెల్ఫ్ టు హిమ్, హీల్ టేక్ కేర్ అన్నంత పిచ్చిదాన్ని. బట్ నాట్ అంటే పూజలు చేస్తే అది అవుతుంది ఇది అవుతుంది అని అనుకునే క్యాండిడేటే కానీ నేను you said was పూజలు చేస్తే అవి అని అనుకునేదాన్నే కానీ బట్ నాట్ అంటే ఇంకా కొంచెం వేరే కేటగిరీ ఉంటారు, అంత కాదు. బట్ నేను వెరీ ఇన్ టు గాడ్. ఓకే. సో అంటే ఎంతవరకు అయితే నమ్మాలో అంత. అంటే మా అమ్మ ఇప్పుడు ఎంత విసిగిపోయిందంటే ఇంకా చాలా నీ పూజలు అన్నంత విసిగిపోయింది. అంత కాదు మరి అంతే. అంటే బాగోదు కదా అని ఎక్కువ చెప్పండి. అంటే ఇంతే ఇందులోనే ఈ కేటగిరీ అబౌవ్ 50. అబౌవ్ 50 ఈజీగా. ఓకే. సో అంటే దేవుడిని యూ బిలీవ్ ఇన్ హిమ్ అ లాట్, రైట్? సో ఏదైనా ఒక టైం ఆయనను తలుచుకొని బాగా ఏడ్చిన రోజు ఉందా? అవుతూనే ఉంటాయి. మొన్న కూడా ఏడ్చాను. ఎంత క్యాజువల్గా చెప్తున్నావు తెలుసా నువ్వు. అదేదో బిస్కెట్లు తిన్నా, నిన్ననే తిన్నాక బిస్కెట్లు అంటే వి ఆల్ క్రై కదా. సో ఒక ఏజ్ తర్వాత యూ అంటే ఇప్పుడు మా అమ్మ దగ్గర నాకు చాలా ఫ్రీడమ్ ఎక్కువ. నేను వెళ్ళి కూర్చొని ఏడవచ్చు, కానీ నేను ఏడిస్తే మా అమ్మ బాధపడుతుంది అన్నట్టుంటుంది. సో అప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు ఆ డాడీ. ఎందుకు వై ఓన్లీ మీ అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అందరికీ ఆ ఫీలింగ్ ఉంటుందని మొన్న ఎవరితోనో వివర్ సిట్టింగ్ we're having a conversation and then they're like అందరికీ అనిపిస్తుంది అంటే why only me అని. but when you hear others problems then you will feel okay నా ప్రాబ్లం కొంచెం చిన్నది అన్న ఫీలింగ్ వస్తుంది. సో what made you to cry? ఏవోటి ఉంటూనే ఉంటాయి. అంతేనా? సో అమ్మతో గొడవ అవుతుందా? తక్కువ. ఓకే. వంట దగ్గర అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ డే చికెన్ ఫ్రై వండుకోవాలనుకుంటే మా అమ్మ కొంచెం కంగారు ఎక్కువ అనమాట. సో ఇప్పుడు నేను వేరే స్టైల్లో వండుకోవాలనుకుంటాం. సో యు నో రైట్, ఆనియన్స్ షాపింగ్లో కూడా టేస్ట్ మారుతుంది. ఎస్, ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్. మా అమ్మ అట్లా కాదు. ఇప్పుడు నేను ఆ 2-3 days ముందో 1 week ముందో నేను పేస్ట్ పట్టుకొని చికెన్ ఫ్రై చేసుకొని ఉండొచ్చు. సరే అలా చేసుకున్నాను కదా అని పేస్ట్ పట్టేసి ఉంటుంది. అంటే ఎందుకు వస్తావు నువ్వు కిచెన్లోకి, నన్ను నేను చేసుకొని ఇవ్వచ్చు కదా. మొన్న అలానే గోంగూర చికెన్ ఏదో వండుకుంటున్నప్పుడు సరే ఇంక నేనేం చేయను, నేనేం ఉప్పు కారం వేసి పెట్టింది. నేను కారం వేసుకోవాలనుకోలేదు, నేను ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేద్దాం అనుకున్నాను అని కారం వేసి పెట్టింది. పెడితే ఎందుకమ్మా అది ఇదే నడుస్తుంటే వచ్చి చికెన్ కడిగేసి తీసుకో అంతే. నాట్ ఏముండవు. సో ఈ సుప్రీత ఇంటూ ఎనీ రిలేషన్షిప్? నో, ఐఎమ్ హ్యాపీ సింగిల్. హౌ క్యూట్. అంటే ఇట్ ఫీల్స్ సో గుడ్. అంటే అందరిలా లేదు, నేను ఉండి లేదనట్లేదు, లేకుండానే లేదని చెప్తున్నాను. సో అంటే హౌ అంటే ఎనీవేస్ యు ఆర్ 25 అంటే చిన్న ఏజ్. ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ బ్రేకప్, అంతా అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు రిలేషన్షిప్స్ వద్దు, ఒక 2 ఏళ్ళకి పెళ్లి చేసేసుకుందాం అని వెయిటింగ్. 2 years తర్వాత పెళ్ళికి రెడీ అవుతున్న సుప్రీత. రాసుకోండి, ఐఎమ్ ఓకే. ఎక్కడ రాసుకోండి. సో ఫెమినిజం గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్?
అంటే ఫెమినిజం ఈ జనరేషన్కి ఉండాలా, అతిగా ఉందా? అంటే అతిగా ఉంది. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు కూడా ఏడుస్తారు, మరి అదెందుకు కన్సిడర్ చేయరు? ఇప్పుడు ఒక అంటే ఈక్వాలిటీ అంటారు, అది ఈక్వల్గా ఉండాలి. మన వాళ్ళు ఏంటంటే ఇంకా ఫీమేల్ అన్న వెంటనే అది ఇంకొంచెం అది ఫేక్ ఫెమినిజం. అది ఫెమినిజం అంటే ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు స్టాండ్ తీసుకొని మీ వర్డ్కి మీరు నిలబడాలి, మీకు రెస్పెక్ట్ ఉండాలి. లేదంటే ఇఫ్ సంబడీ ఈజ్ అబ్యూజింగ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ మదర్ ఆర్ యువర్ ఫ్రెండ్ హూ ఇస్ అ గర్ల్ అన్నెసెసరీగా అబ్యూజ్ చేసి స్టాండ్ తీసుకుంటే ఓకే. వాడు తిట్టకుండానే వాడు తిట్టేశాడని చెప్తే అది ఫెమినిజం ఎట్లా అవుతుంది? అవును. రీసెంట్లీ ఇంకొకటి కూడా వచ్చింది కదా, హీ డింట్ టచ్ హర్ వాంటెడ్లీ బట్ దెన్ ఆవిడ టచ్ చేశారని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎప్పుడుదో చాలా రోజులు అయినట్టుంది. రీసెంట్ టైమ్స్ లో దేర్ ఇస్ సంథింగ్ లైక్ దట్. చూడలేదు. సో అంటే దట్ ఈస్ వాట్ యువర్ పాయింట్ ఈస్ లైక్ you know what exactly it is. Yeah. For whom you are taking a stand. You have to take stand for yourself or your surroundings. నా అనుకున్న వాళ్ళకి ఫీమేల్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళని ఎవరైనా ఏదైనా వర్డ్ అంటే ఎందుకు అమ్మాయిలు కూడా తిడతారు, అప్పుడు ఫెమినిజం ఎందుకు రాదు? అదే ఈ మధ్యనైతే అదే అవుతుంది. ఎప్పటి నుంచో అదే అవుతుంది. అమ్మాయిలే బట్ దెన్ నేను చూసింది ఎట్లా అంటే జనరలీ మనం స్టాండ్ తీసుకోవాలి అంటే ఆడవాళ్ళ కోసం మనం నించాలనుకుంటా కానీ వాళ్ళే రివర్స్ తిడతారు. సో అమ్మాయిలు సో యూ షుడ్ నో హూమ్ యూ షుడ్ స్టాండ్ ఫర్. వాళ్ళకి ఏదైనా తప్పు జరిగింది ఎవరైనా కానీ ఏ అమ్మాయికైనా ఎప్పుడైనా ఇఫ్ సంబడి నీడ్స్ యువర్ ప్రెజెన్స్ సమ్వేర్, అది మీకు వాళ్ళకి చాలా అవసరం, నిజంగా ఒక అమ్మాయికి తప్పు నిజంగా జరిగి అది మీకు తెలుస్తుంటే అప్పుడు వెళ్ళి నుంచుంటే అది ఫెమినిజం. ఏది అవ్వకుండా మీరు వెళ్ళిపోయి నుంచొని అబ్బాయి తప్పు చేసి అబ్బాయిలు అంటేనే తప్పు, అబ్బాయిలే రాంగ్, అబ్బాయిలు కాదు అనుకుంటుంటే అది ఫెమినిజం కాదు. పాపం అబ్బాయిలకు కూడా మనసు ఉంటుంది. ఎందుకంటే నాకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. విరాట్ ఫ్యాన్ కదా, సో విరాట్ ఫ్యాన్. పాపం అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ బాగుంటుంది. వెరీ సెల్ఫ్లెస్ ఉంటారు, కొట్టినా ఏం ఫీల్ అవరు. సో ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లో అసలు వీడు ఎందుకురా నా బ్యాచ్ లో ఉన్నది ప్రతి ఒక్కడు అదే ఫీలింగ్. కాకపోతే వాళ్ళు లేకుండా నేను ఉండలేను. ఓ నైస్. సో పోనీ అమ్మాయిల్లో అసలు ఇది ఎందుకుందిరా? నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్న వాటిలలో చేయనుగా. అసలు ఎంత సింపుల్ గా చెప్పావు. అమ్మాయిలతో ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నాను? అమ్మాయిలతో నేను ఎంతవరకు మాట్లాడలో అంతవరకు మాట్లాడతా అమ్మాయిలతో. ఇండస్ట్రీ బియాండ్ ఇట్. నో అంటే బియాండ్ యువర్ బౌండరీస్. నో ఇప్పుడు ఎక్కడ కలిసి హాయ్ ఎలా ఉన్నారు, ఐ వెరీ లైక్ నైస్లీ టాక్ టు దెమ్, అంత అక్కడి వరకే. ఎక్కువ పూసేసుకునేది ఏమి ఉండదు. అబ్బాయిలు కూడా కొంతమంది ఎవరైతే దే వెరీ సెల్ఫ్లెస్, దే సీ మీ యాజ్ సుప్రీత, లైక్ నాట్ సురేఖ వాణిష్ డాటర్, నాట్ అ సెలబ్రిటీ. నన్ను అందరిలానే నన్ను ట్రోల్ చేసి అంటే ఫ్రెండ్స్ లో నన్ను తిట్టి అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. దట్ ఈస్ వాట్ జనరలీ వన్ వాంట్స్. అంటే ఇన్ యువర్ సరౌండింగ్స్ లో ఎప్పుడైనా నీ ఫ్రెండ్సే నీ వెనకాలే ఉండి నీ గురించి చెడు మాట్లాడిన వాళ్ళు హ్యావ్ యూ ఎవర్ గాన్ త్రూ? సో మెనీ పీపుల్ అట్లా ఐ కట్ డౌన్. ఐ యూస్ టు అంటే ఇనిషియల్లీ వీ నెవర్ న్యూ కదా, అంటే అంతమంది ఫ్రెండ్స్ ఉంటేనే మనకి ఫ్రెండ్స్ ఉన్నారన్న ఫీలింగ్ ఉంటుండేది. బట్ హ్యావింగ్ 5 ఫ్రెండ్స్ ఆల్సో జెన్యూన్ ఫ్రెండ్స్ మనకుంటే అదే మనకు చాలా పీస్ని ఇస్తుంది. బట్ ఒక 10 మందిని వేసేసుకొని ఆ 10 మందిలో మన వెనకాల గురించి మాట్లాడి నేను అలా కట్ డౌన్ చేస్తాను. అండ్ ఐ డోంట్ టేక్ షిట్. నేను చెయ్యని తప్పుకి నన్ను ఎవరైనా మాట అన్నారంటే అక్కడికక్కడే కడిగేస్తాను నేను. ఓకే. ఎవరైనా ఇప్పుడు వచ్చి నువ్వు ఏంటి అలా మాట్లాడేవంట నా గురించి అని అంటే ఎవరు చెప్పారు నీకు అంట, నేను చెప్పను అంటే చెప్తావు మీ అమ్మ మీద కొట్టానంట అని అప్పటికప్పుడు అడిగి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పక్కన ఉండో అడిగి అక్కడికక్కడే క్లియర్ చేసేసుకుంటారు నా తప్పు లేనట్టు. సో అప్పుడు ఎవరు తప్పు చేశారో తెలిసిపోతే వాళ్ళకి కట్ దెమ్. ఓకే. సో అంతే, ఇఫ్ యూ హియర్ సంథింగ్ యూ విల్ కాల్ దెమ్, యూ విల్ టాక్ టు దెమ్, యూ విల్ క్లియర్ ఇట్. యా. సో అట్లా ఎనీ సిచ్యువేషన్ వేర్ యూ ఫెల్ట్ లైక్ వీళ్ళతో నేను ఇట్లా మాట్లాడకుండా ఉండేదేమో, మేబీ ఐ షుడ్ సే సారీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లైఫ్లో? ఎనీ సారీ సుప్రీత వాంట్స్ టు? నో, అలా సారీ అప్పటికప్పుడే అలానే ఐ బి వెరీ అంతే థ్యాంక్ యూ అప్పుడే చెప్పేస్తా, సారీ అప్పుడే చెప్పేస్తా. నాకు క్యారీ ఐ కాంట్ క్యారీ నేను ఏది కోపంని క్యారీ చేస్తా, అంటే అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు మాట్లాడడానికి. ఎవరు వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్ అనుకుని కొంతమంది ఉంటారు కదా. సో జనరల్లీ ఎప్పుడు వస్తుంది సుప్రీతకి కోపం? ఎప్పుడైతే ఫేక్ ఉంటారో మనుషులు, ఎప్పుడు అయితే అంటే
అంతే ఫేక్ జనాలు ఉంటారు కదా, అప్పుడు నాకు అసలు నచ్చరు. అంటే హౌ యూ గెట్ టు నో దట్ దే ఆర్ ఫేక్? ఎట్లా వీళ్ళు అండర్స్టాండ్ నో. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండేటోళ్ళు, ఇప్పుడు కొన్ని నీకు డబ్బు వచ్చినాకో, ఫేమ్ వచ్చాకో, లేకపోతే కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాక, గర్ల్ ఫ్రెండ్ వచ్చాక నువ్వు మారిపోతే ఎట్లుంటుంది, లేకపోతే కార్ వచ్చాక ఎట్లుంటుంది. కారు కొన్నప్పుడు కూడా కొంచెం ఎంతో హెడ్ వెయిట్ వచ్చేస్తుంది జనాలకి. కారే కదా, కారు కొంట వస్తుంది, ఫాలోవర్లు పెరుగుతొస్తుంది, ఇంకేమున్నాయి, ఫేమ్ వస్తే వస్తుంది, వేరే న్యూ ఫ్రెండ్స్, రిచ్ బ్యాచ్ తగిలితే వస్తుంది. కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా అన్నట్టు. నేను ఇదివరకు ఎట్లుండేవాడివి, ఇప్పుడు ఎట్లున్నావు అనుకుంటే ఇంకా వదిలేసుకోవాలంతే వాళ్ళు. సో సుప్రీత ముందు ఇలానే ఉంది, ఇప్పుడు ఇలానే ఉంది, ఫ్యూచర్ లో ఎప్పటికీ ఇలానే వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉంటుందా? ఆల్వేస్ పక్కా. అరే రాసి పెట్టుకో. ఎప్పటికీ మళ్ళీ బాగా 10 years తర్వాత నాకు 2 kids వచ్చి ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్, 4 పిల్లలు అంటే నేను ఓన్లీ చైల్డ్ కదా, సో నాకు బాధ ఎట్లుంటుందో తెలుసు. అబ్బా అట్లా అనకు ప్లీజ్. ఏ వద్దు, ప్లాన్ అనదర్ వన్. ఐ నో ప్లానింగ్ అండ్ ఆల్ వర్డ్ యూస్ చేయడం కానీ బీయింగ్ సింగిల్ చైల్డ్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అది మీకు పేరెంట్స్కి డిప్రెషన్ ఇస్తుంది. మా అమ్మ అదే చెప్తుంది నాకు. అప్పుడు నేను చిన్నప్పుడు అడిగేదాన్ని అంట, నాకు సిబ్లింగ్ కావాలి అంటే మా అమ్మేమో నన్ను మ్యానిపులేట్ చేసింది. ఇప్పుడు నీకు ఇచ్చే ఒక లవ్ నేను ఇంకొక 2 peopleకి ఇవ్వాలి, అప్పుడు నీకు ఓకేనా అంటే లేదు వద్దు తర్వాత ఫిక్స్ అయిపోయినా. దాని తర్వాత నువ్వు అంటే డాడీది అయిన తర్వాత అనిపించింది, అంటే మనకంటే ఇప్పుడు నేను అమ్మ కాకుండా ఇప్పుడు నాకు ఒక తమ్ముడో చెల్లో, నాకు ఒక అన్ననో అక్కో అంటే ఎంత బాగుండేదిరా అన్న ఫీలింగ్. ఎప్పటికైనా మేమిద్దరం ఉంటాం కదా అప్పుడు. బట్ నాకు అదే అనిపిస్తుంది, అంటే 90s 2000sలో ఉన్నది విల్ దట్ కంటిన్యూ నౌ ఈ జనరేషన్? డిపెండ్స్ ఆన్ యువర్ పేరెంటింగ్. యా, సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పేరెంటింగ్. బికాస్ అదే అంటారు కదా, ఐ హ్యావ్ సి అంటే అబ్బాయిలని సరిగ్గా పెంచండి, అమ్మాయిలని ఇలా బట్టలు వేసుకోమని చెప్పండి అని చెప్తూ ఉంటారు. బట్ దెన్ ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరిని పెంచేది అదే తల్లి. సో అది వీళ్ళు అర్థం చేసుకునేలో ఉంటుందా, ఆమె చెప్పడంలో ఉంటుందా? అమ్మాయికి ఎక్కడ ఎలా డ్రెస్ వేసుకోవాలో చెప్పాలి, అబ్బాయికి ఎప్పుడు ఎలా చూడాలో చెప్తే సరిపోతుందేమో అని నా ఫీలింగ్. వావ్, నైస్. అంటే ఇప్పుడు ఐ సీ దిస్ రీల్స్నో, అంటే చిన్న చిన్న బాబులు వాళ్ళ మదర్స్కి హెల్ప్ చేస్తుంటారు, దే కుక్, దే ఫోల్డ్ క్లోత్స్. సో అదంతా నార్మలైజ్ చేస్తున్నారు పేరెంట్స్ ఇప్పుడు. సో మేబీ యూ కెన్ ఆల్సో బీ దట్ వన్ ఐడియల్ పేరెంట్. ఎలాంటి పేరెంట్స్ ఉన్నారంటే, నువ్వు అబ్బాయివిరా, నువ్వు ఈ ఇల్లు చూడు, అంట్లు తమ్ముడు, ఈ పనులు నువ్వు చెయ్యొద్దు. సో దట్ బిలాంగ్స్ టు గర్ల్స్. ఇప్పుడు అలా లేదు, అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాకే తోమిస్తున్నారు కదా. సో యా, సో వాట్ tell us something about Mass Jatara. So how you got into it and how it is going, and I have heard it is going great. It's going great. Gemini has given a great comeback, Sun Gemini. So అదంతా పక్కన పెడితే నాకు ఎవ్రీ టైం నాకు నైట్ నిద్ర లేకపోయినా మార్నింగ్ సెట్కి వెళ్ళేసరికి ఇట్లా జోష్ వచ్చేస్తుంది. అంటే అందరూ ఇంక్లూడింగ్ జడ్జెస్, జానీ మాస్టర్, బిందు గారు, నవదీప్ గారు, దే హ్యావ్ జీరో యాటిట్యూడ్. నాతో అనే కాదు అందరితో అంతే ఉంటారు. అంటే మేము 3 episodes షూట్ చేస్తాం, ఆ 3 నైట్ 3 అయిపోతుంది డేలో. 3 episodes. ఆ కంటెస్టెంట్స్ కూడా ఎంత కష్టపడి అంతే ఎనర్జెటిక్గా పాపం అంతే ఓపిక్గా చేస్తారు. వాళ్ళని చూసి జోష్ వస్తుంది మాకు. మరి మేము జస్ట్ కూర్చొని ఉండి మేము ఎట్లా ఇలా ఉంటుంది, బట్ వాళ్ళు అలా కాదు, స్కిట్స్ ప్రిపేర్ అవ్వాలి, డ్రెస్ చేంజ్ ఉంటుంది. మాకు అట్లీస్ట్ 3 episodes అంటే 2 డ్రెస్ చేంజెస్, వాళ్ళు 3 డ్రెస్ చేంజెస్ ఉంటాయి, వాళ్ళకి ఆ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మాస్ జాతర నాకు ఫస్ట్ మాకు సురేష్ గారు మా డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు, ఏ బూతు లేకుండా కామెడీ చేద్దాం అనుకుంటున్నాము అని అన్నారు. అలా ఎలా అవుతుంది సార్, అసలు ఎలా అవుతారు అని అన్నా. అంటే చూడండి జస్ట్ ఒక ప్రయత్నమే, ఇంక నేను ఫెయిల్ అయ్యానంటే ఇంక నేను ఫెయిల్ అయిపోయినట్టే అని అన్నారు. అని ఇప్పటికీ 30 episodes అయినా మేము షూట్ చేసి. మొన్న కూడా మేము ఏదో షూట్ ప్యాకప్ అయిపోయినాక అందరం కూర్చొని ఉంటే, సార్ అచీవ్ చేస్తారు సార్ మీరు, అసలు ఒక్క బూత్ కంటెంట్ రాకుండా, అంటే ఒక్క ఇది రాకుండా. ఆయన మళ్ళీ మైక్లో చెప్తుంటారు ఏదైనా ఎవరైనా ఏదంటే,
బూత్ వచ్చేస్తుంది, తీసేయండి అని చెప్పి ఈజ్ దట్ అవేర్. లైక్ ఆయనకి అసలు ఆ కంటెంటే వద్దు, అట్లా వద్దు, అంటే అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాలనుకునే షో అవ్వాలి, అలానే అయింది. అండ్ పీపుల్లోకి వెళ్తుంది. అండ్ జెమినీ హ్యాస్ గివెన్ అ గ్రేట్ కమ్బ్యాక్. వేరే వాటితో పోల్చుకుంటే జెమినీ అప్పుడు సంజెమినీ కొంచెం డౌన్ అయినా కానీ ఇప్పుడు దే డూయింగ్ వెరీ గుడ్. అన్ని బ్రాండ్స్ వచ్చాయి, సో దే డూయింగ్ గుడ్. అండ్ మాస్ జాతర ఈజ్ వెరీ స్పెషల్ టు మీ, ఫస్ట్ టీవీ ఎంట్రీ కదా. అండ్ దట్ టు నాకు చాలా గుడ్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతాను. ఎక్కువ ఫ్యామిలీస్లోకి వెళ్తుంది షో. గుడ్ జడ్జెస్, గుడ్ కంటెస్టెంట్స్, రాజు వాళ్ళు ఎంత కష్టపడతారు, వెంకీ అన్న, జ్ఞాని భాస్కర్, మంకీ వెంకీ, జ్ఞాని భాస్కర్ ఫస్ట్ రోస్ట్ మాస్టర్స్గా వచ్చారు, బట్ ఇప్పుడు వాళ్ళు టీమ్ లీడర్స్ అయ్యారు. అండ్ యోధా చందు గారు అయితే అసలు యాజ్ అ ఫాదర్ ఆయన కష్టపడుతుంది చూస్తే అసలు ఎప్పటి నుంచో. యోధా కూడా తనకి పెట్టే ఎక్స్ప్రెషన్స్, ద వే అసలు టీం అందరినీ యోధా క్యారీ చేస్తుంది. అసలు తన వయసుకి, తన మెచ్యూరిటీకి తను పెట్టే ఆ స్టేజ్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయో. అంటే తన ఐస్ మాట్లాడుతుంటాయి యోధా పర్ఫామ్ చేస్తుంటే. అండ్ రాజు వీళ్ళైతే కొట్టేసుకుంటుంటారు. అసలు మాకు చాలా ఫన్ ఉంటుంది షూట్లో. అంటే మొత్తం ఉన్న స్ట్రెస్ అంతా రిలాక్స్డ్ గా యు ఫీల్ నైస్. సో వాట్ సుప్రీత ఈస్ కమింగ్ అప్ విత్ నెక్స్ట్? సో వాట్ ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హర్? యాజ్ అందరికీ తెలిసినట్టే అమర్దీప్తో మూవీ ఉంది. ఐ నో ఇట్ గాట్ డిలేడ్ అ లాట్ బికాస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్. సో అది ఇట్స్ కమింగ్ సూన్ ఇయర్లో. అండ్ తమిళ్లో ఐఎమ్ డూయింగ్ అ ఫిలిం, సో ఇట్స్ అ డెబ్యూ ఇన్ తమిళ్. కంగ్రాచులేషన్స్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఐమ్ చాలా కొంచెం ఎక్సైటెడ్ ఫర్ దట్ ఫిలిం బికాస్ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ మెచ్యూర్డ్ రోల్ ఇన్ ఇట్. లైక్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఆల్సో ఇట్స్ నైస్. ఆ ట్రాన్సిషన్ బాగుంటుంది లవర్స్ నుంచి మ్యారేజ్కి. ఇట్స్ అ నైస్ స్టోరీ, మ్యూజిక్ చాలా బాగుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ 2 films. యాజ్ ఎవ్రీబడి నో, అందరూ అదే ఆడుతారు అమర్ సినిమా ఏమైంది అని. ఎక్కడికి అవ్వలేదు, వస్తుంది ఇయర్. బట్ ఇది మొన్న ఎలక్షన్స్, తమిళ ఎలక్షన్స్, విజయ్ గారి సినిమా కూడా ఒకటి ఉంది కదా, సో అది రిలీజ్ అయ్యాక రిలీజ్ చేద్దామని వెయిటింగ్. ఓకే, తమిళది కూడా. సో ఇయర్ అలా నడుస్తుంది. సో చైనాలో ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఒక డిగ్రీ ఉండాలి అని చెప్పారు. సో అలా డూ యూ థింక్ ఇండియాలో కూడా పెట్టాలి? బికాస్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ ప్రమోషన్, ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్, ఐ డోంట్ ట్రై అండ్ ఐ విల్ సే దట్ ఈ ప్రోటీన్ షేక్ తీసుకోండి ఒళ్ళంతా ఇట్లా అయిపోతుంది అని. దిస్ ఇస్ అ ఫేక్ థింగ్ బికాస్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ అండ్ పుట్టింగ్ ఇట్ అవుట్. సో అట్లా కాకుండా చైనాలో ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ టు, అంటే నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటే బేసిక్ డిగ్రీ చదవాలి. ఒక డిగ్రీ ఉంటేనే యూ ఆర్ ఎలిజిబుల్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? అండ్ డూ యూ థింక్ మన దగ్గర కూడా అట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందా? మన దగ్గర అంటే పీపుల్ ఆర్ స్మార్ట్, పీపుల్కి తెలుసు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య ఏం చేస్తే అదంతా యాడ్ అవుతుంది, అదంతా ప్రమోషన్స్ అని తెలుసు. అండ్ డిగ్రీ అనేది ఉండాలి అంటే సగం ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉండదు మనకి. ఎందుకంటే కొంతమంది ఊరిలో కూర్చొని చేస్తారు, వాళ్ళ టాలెంట్ చూస్తే ఓ వావ్ అనిపిస్తుంది. కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి డిగ్రీ అప్పుడే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వాళ్ళు జస్ట్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ పర్టికులర్ ప్రమోషన్ చేయాలంటే దానికి డిగ్రీ ఉండాలి, దానికి నాలెడ్జ్ ఉండాలి అంటే అది ఓకే. బట్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్కి డిగ్రీ ఉండాలి అని అంటే అది కొంచెం సిల్లీ, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ డెమో అని ఒక ఫీలింగ్ నాకు. సో ఎస్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ గురించి, మన ఫాలోవర్స్ తగ్గిపోతారు అని వచ్చింది కాబట్టి దిస్ ఇస్ హ్యూజ్ థింగ్ గోయింగ్ ఆన్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో అంటే మై పాయింట్ ఈజ్, అంటే వాట్ జనరలీ నా పాయింట్ అని కాదు కానీ ఇన్ జనరల్గా వాళ్ళకి ఏముంటుందంటే, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు డబ్బులు పెట్టి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని తిట్టడము ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నేనంట. Either like you said, if you don't like someone, unfollow. Who's asking you to follow? We are not asking you to follow back. No. It is like we are also there, you can know our updates. So atla subscription తీసుకొని మళ్ళీ వాళ్ళనే తిట్టడము అది కరెక్ట్ కాదు. తిట్టడానికి ఇంకా సబ్స్క్రిప్షన్ కొనుక్కున్నారు, వాళ్ళకి ఇంకా పెరిగారు. అది ఎంత స్టూపిడిటీ అసలు. So what is your opinion on subscription and about these people? Subscription, see, it can be individual's opinion. ఇప్పుడు వాళ్ళు పెట్టే తప్పైతే మరి కొనుక్కునేవాడిది కూడా తప్పే.
యూ జస్ట్ కాంట్ పాయింట్ జస్ట్ బికాస్ దేర్ సెలబ్రిటీస్ ఆర్ జస్ట్ బికాస్ దేర్ నోన్ ఫేసెస్ వాళ్ళని తిట్టడం తప్పు. ఎవరైతే మరి కొనుక్కున్నారో యూ హ్యావ్ టు సీ దట్. ఈవెన్ పేరెంట్స్ హ్యావ్ టు కీప్ చెకింగ్ దట్ వాట్ అసలు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ సన్ ఏం చేస్తున్నాడు, డాటర్ ఏం చేస్తుంది అని కూడా యూ హ్యావ్ టు నో. అలా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు పెట్టేది అంటే యూ షుడ్ నో వాట్ కాంటెంట్ యూఆర్ పుట్టింగ్. కొంచెం ఇఫ్ ఇట్స్ గోయింగ్ ఆన్ ది అదర్ సైడ్ అని అనుకుంటే ఓకే, ఇట్స్ యువర్ విష్, యూఆర్ కంఫర్టబుల్ పుట్టింగ్. బట్ అది ఎంతవరకు ఎవరెవరు చూస్తున్నారు అని అంటే ఆ చూసే వాళ్ళని కూడా తిట్టాలి కదా అప్పుడు. సో ఇది ఇద్దరు సైడ్ నుంచి తప్పు ఉంది, కరెక్ట్ ఉంది, ఇంకా అది కొట్టుకుంటూనే ఉంటారు అంతే. చప్పట్లు రెండు చేతులతోనే అవుతాయి అన్నట్టు. సో దిస్ కాంట్రవర్సీ పుట్టేది ఒక చేత్తో అయితే పెరిగేది ఇంకో చేత్తో. ఇంకా పెరిగారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఈ కాంట్రవర్సీ తర్వాత ఇంకా అసలు ఏముంది అని చూడడానికి. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారంటే మరి నువ్వు ఎందుకు కొనుక్కుంటున్నావు? అప్పటి అది నీకు రాంగ్ అనిపిస్తే చూడకు. ఇప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది కాబట్టి పెట్టుకున్నారు. కరెక్ట్ అనుకునే వాళ్ళు చూస్తారు అంతే. సో ఆర్ యూ ఇంటూ ఇట్ సబ్స్క్రిప్షన్? నాకు అసలు తెలియదు మొన్నటి వరకు. నాకు మొన్న కాంట్రవర్సీ అయ్యే వరకు కూడా ఇలాంటి ఒక ఆప్షన్ ఉందా అని. ఎందుకంటే నేను చాలా ఇన్యాక్టివ్ అయిపోయాయి ఇన్స్టాగ్రామ్లో. సో అసలు అది ఒకటి ఉంది అని కూడా నాకు మొన్న ఈ కాంట్రవర్సీ అయ్యే వరకు తెలియదు ఈ ఆప్షన్ ఉందా అని తర్వాత చూసుకున్నాను. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్? మంచిగా వాడుకుంటే మంచిది, చెడుగా వాడుకుంటే ఇట్స్ ద వర్స్ట్ థింగ్ యూ కుడ్ ఎవర్ సీ ఇన్ యువర్ లైఫ్. దానంత బ్యాడ్ అంటే నీ ఆల్గరిథం ఎలా ఉందో యూ హ్యావ్ టు నో. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ ఓన్లీ. నైస్. సో ఎనీ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు పీపుల్, ఎనీథింగ్ టు యువర్ ఫ్యాన్స్ ఆర్ I know that you are a very strong lady, okay? సో అలా స్ట్రాంగ్ లేని వాళ్ళకి ఎనీ మెసేజ్ యూ వాంట్ టు గివ్ అండ్ కమింగ్ అప్ జనరేషన్కి వాట్ యూ వాంట్? ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, అరే దిస్ ఈస్ అ గుడ్ థింగ్, ఐ విష్ ఈ మధ్య కాలంలో నేను ఇది నేర్చుకున్నా, నాకు ఎందుకు ఇది మంచి అనిపించింది, ఐ జస్ట్ వాంట్ టు షేర్ అన్నట్టు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ప్రియారిటైజ్ దేర్ మెంటల్ హెల్త్. ఓకే. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కీప్ చెకింగ్ యోర్ మెంటల్ హెల్త్, నీ అనుకున్న వాళ్ళ మెంటల్ హెల్త్. Surroundings lo, if everybody is happy, you will also be happy end of the day. If something is taunting you, if you don't want to share, also write down somewhere nee notes lo rasko, like no, and let it out nee heart lo nunchi, and be happy. I know it's very hard for some people, it's very hard, and okokka roju you'll feel ఇంకా అసలు వద్దు ఈ జీవితం అన్న ఫీలింగ్ చాలా అనిపించవచ్చు కానీ బట్ నీకేమైనా అయితే పక్కన వాళ్ళకి దే విల్ గెట్ ఎఫెక్టెడ్. The most affected person ఒకళ్ళు ఉంటారు. సో ఐ థింక్ prioritizing mental health is very important, and driving safe is also very important. నాకు ఒక 10-15 days నుంచి నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ప్రాపర్లీ. సేమ్ ఆ వీడియోస్ చూసినప్పటి నుంచి ఐ హ్యావ్, అంటే ఈ మధ్య కాలంలోనే లైక్ పాస్ట్ 2 months నుంచి ఓఆర్ఆర్ పైన అంటే ఎన్ని అసలు మై సిస్టర్స్ ఫ్రెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ మన ఇండస్ట్రీ అబ్బాయి భరత్, ఐ గెస్. I don't know him personally, but I've heard it's a very nice guy. అదంతా I've heard, and then నాకు ఎవరో వీడియోస్ పంపారు, అదంతా there is no face. That is what. And నాకు if I'm driving that day or something, నాకు I'm just going to that video, I'm going and seeing his face. ఆ వీడియోస్ చూస్తున్నా, ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా ఆయన ఆ రోజు నాకు నైట్ నిద్ర పట్టలేదు. అంటే అసలు మన ఎనిమీస్కి కూడా అలాంటి డెత్ రాకూడదు అన్న ఫీలింగ్. సో అంటే మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో డ్రైవింగ్ మెల్లిగా ఒక మహా అయితే 2-3 hours లేట్గా వెళ్తాం. డ్రైవ్ సేఫ్ అండ్ స్లో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Matters a lot because ఉన్నది ఒక లైఫ్. యూ ఎంజాయ్, ట్రాక్స్కి వెళ్ళండి, అక్కడ రేస్ చేసుకోండి, ఎంజాయ్, బట్ నాట్ ఆన్ ఓఆర్ఆర్ ఆర్ ఐటీసీ వెనకాల భూజా దగ్గర స్టంట్స్ అలా. ఈ మధ్య అది నిన్న కొట్టిన కొట్టారు కదా.
కానీ అన్నెసెసరీ స్టంట్స్ చాలా ఉంటాయి మన దగ్గర. బట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ట్రాఫిక్ వాళ్ళు దే కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. దే కెన్ గో, దే సంథింగ్ కాల్డ్ గో కార్టింగ్, దే సంథింగ్ కాల్డ్ ఒక సపరేట్ రేసింగ్ ట్రాక్స్ ఉంటాయి. దే కెన్ గో రేస్ దేర్, హ్యావ్ మనం ఫన్. పైసలు పెట్టాలా, ఎందుకు పోతాం మనం? రోడ్ల మీద మరి ఏమైనా అయితే అదే అంటున్నా, పీపుల్ అట్లనే ఆలోచిస్తున్నారు. పైసలు పెట్టే దగ్గర మనం పోదు, పుకట్లు ఏడుంటే రోడ్ల మీద పుకట్లు దొరుకుతాయి కాబట్టి రోడ్ల మీద చేసుకోవాలి అంతే. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఆర్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరు దేకనప్పుడు నేను చేస్తే ఏంది అనేది నేర్చుకుంటున్నారు ఎక్కువ. బట్ ఎస్ డోంట్ డూ దట్. ఎస్ ఎట్లాగో మన ఏమంటారు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ దేర్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. అండ్ మేబీ వాళ్ళు కూడా అవేర్నెస్ క్లాసెస్ కూడా బాగానే తీసుకుంటారేమో, చూడాలి. అప్కమింగ్ అదే ఉంటాయి మంచి అవేర్నెస్. లాఠీ తేడగేసి కొడితే పరిగెడుతుండే పరిగెత్తి కొడుతున్నాడు. ఫస్ట్ ఈ డోర్ నుంచి ఒకటి వెళ్ళిండు, ఆ డోర్ నుంచి ఒకటి వెళ్ళిండు. వీడు ఎందుకు కొడుతున్నారు, ఆగుండందుకు కొడుతున్నాడు అంటే నేను పక్కన ఎవరిని అడిగితే లేదు రాత్రి అక్కడ స్టంట్స్ అవుతాయి అని అంటే నిజంగా అవుతాయి అంటే నేను వెళ్ళాను ఒకరోజు చూడండి, నువ్వు వెళ్ళాల్సిందే నిన్ను కొట్టేటోళ్ళు అని అన్నా. లేదు, చిన్న చిన్న పిల్లలు సైకిల్స్తో కూడా స్టంట్స్ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో వాట్ పేరెంట్స్ మరి ఎక్కడ యాబ్సెంట్గా ఉంటున్నారు. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఐ హ్యావ్ సీన్ విత్ మై నేకెడ్ ఐ. చిన్న బాబు కార్లో నేను వెళ్తుంటే వాడు సైకిల్ ఇట్లా లేపి నడిపిస్తున్నారు. అరే గల్లీ, ఇట్ ఈస్ అ లేన్, చిన్న గల్లీలో వాడు. నేను అన్నా వాట్ ఇఫ్ కార్ మిర్రర్ తాకినా ఏంటి వాడి పరిస్థితి? వాడు డైరెక్ట్ టైర్ కిందకి వస్తాడు. అప్పుడు వాడినేమన్నారు అన్నారు, నేను పెద్ద బండి వేసుకొని నేను పోతున్నా కాబట్టి నన్ను అంటారు. బట్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ కిడ్స్. సో ఎస్, లైఫ్ చిన్నది కాబట్టి హ్యాపీగా ఉండండి. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచండి. సరౌండింగ్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్తుంది మన సుప్రీత. దట్ వాస్ సో గ్రేట్ టాకింగ్ టు యూ. Yes, even though it's the first time, I don't talk much, but I don't talk to new people much. But thank you for making me very comfortable, and it was nice talking to you, and it was a great interview. Thank you so much, and give my greetings to Amma also. Sure. Might not recognize me, but then Nela Ticket cinema అని చెప్తే మేబీ ఆ పంచ్ లో గుర్తుపడతారు కావిడ అంటే చెప్తారు. Sure. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. విజువల్ టాక్స్ నుంచి కూడా, టీమ్ నుంచి కూడా, నా తరఫు నుంచి, అండ్ విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్. ఇంకా చాలా చాలా హైట్స్ రీచ్ అవ్వాలి. తెలుగు వాళ్ళందరినీ గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక 10 ఏళ్ల తర్వాత నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేసి నువ్వు అలానే ఉన్నావు అని చెప్పాలి. 10 ఏళ్ల తర్వాత నేను ఎట్లుంటుంది? ఇప్పుడు అదేంటి సుమ గారు చేయట్లేదా అలానే? ఇప్పుడు ఇదే ఈ బూస్ట్ అప్ తీసుకొని ఇట్లానే మనం అసలు మమ్మీ సంతూర్ మమ్మీ లాగా అంతే. So yes, all the good luck again. Thank you so Thank much. you so much for giving us your valuable time. Bye. Bye. Hi, hello, andarki. Please do subscribe to Visual Talks.